జరిగేటటువంటి దేవుని యొక్క మహోన్నతమైన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రేమణ దేవుని వర్లరా, మరి అదేవిధంగా ముఖ్య వాక్యోపదేశకులుగా మన మధ్యలోనికి రేపల్లె ప్రాంతంలో దేవుని సేవను జరిగిస్తూ అనేక మందిని దేవుని కోసం నిలబెడుతూ దేవుని పరిచర్యలో బహు చక్కగా వాడబడుతున్నటువంటి ఇరువురు దంపతులు దేవుడు వారిని దీవించి తన పరిచర్యలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ తమ విలువైన సమయాన్ని మన కొరకు కేటాయించి మరి సుదూర ప్రాంతాల నుంచి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మన మధ్యలోనికి వచ్చినటువంటి దైవ సేవకురాలు, ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ రేపల్లె ప్రిన్సిపల్ గారు అయినటువంటి రెబెక్క గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా ఆత్మీయ అన్నయ్య, సహోదరుడు, దేవుని పనిలో జత పనివాడు అయినటువంటి మిఖాయిల్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ తలలో ఉంచి ప్రార్థన చేసుకున్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ముందుకు కొనసాగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, మాకందరికీ ఈ ప్రకృతినిచ్చి ఈ ప్రకృతిలో జీవాన్ని, ఊపిరిని దయచేసి జీవింప చేస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. నేటి దిన ఈ కార్యక్రమాన్ని తండ్రి మీ నామానికి మహిమకరముగా, వచ్చిన బిడ్డలందరికీ దీవెనకరముగా, సంఘానికి ఆశీర్వాదకరముగా జరిగించండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా రావలసిన వారు కూడా త్వరగా చేరివచ్చులాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. పాటల పరిచర్యలోను, వాక్య పరిచర్యలోను, ప్రార్థన పరిచర్యలోను మీరు మాకు తోడుగా ఉండండి. సమస్తమును మీ నామ మహిమార్థమై జరుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీ మాటలు అందించున్న మీ సేవకులకు తండ్రి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. మీ పిల్లలమైన మేము అర్థం చేసుకున్నట్టుకు కావలసినటువంటి మా ఆత్మల బలపరచుటకు మీ వాక్యంతో తండ్రి అవసరమైన మాటలు అందించండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోనమని ఇట్టి భాగ్యాన్ని, సమయాన్ని, అవకాశాన్ని, అదృష్టాన్ని మా అందరికీ ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రభు నామములో వందనాలు. ప్రార్థన చేసిన అయ్యగారికి క్రీస్తు పేరట వందనాలు. మరి ఈ సమయంలో మరి మొదటి వర్తమానం విందాము. ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఆలస్యమైంది అయ్యగారు, మమ్మల్ని మన్నించండి. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాము. కొన్ని అనివార్య కారణాల వల్ల మరి లేట్ అయినట్టుంది దేవుని పిల్లలకి. ఏదేమైనా సమయానికి రావాలి, దేవుడు క్రమం చూస్తాడు కాబట్టి నెక్స్ట్ ఇలాంటి కార్యక్రమానికి ఎక్కడ ఆలస్యం లేకుండా చూసుకోవాలి, సరిదిద్దుకుందాం. మరి సమయంలో మొదటి వర్తమానం విందాం. మన మధ్యలో పెద్దలు, గౌరవనీయులు మిఖాయిల్ అయ్య గారు మరి మొదటి వర్తమానం అందించాలని మనం అందరం చప్పట్లు కొడుతూ అయ్యగారికి సమయాన్ని అప్పగించుకుందాం. అమ్మ, బయట కూర్చున్న వాళ్ళు ఎవరంటే లోపలికి రండి అమ్మా. హలో, ఓకే ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, యేసు పనిని ప్రేమించి పని నిమిత్తం వచ్చిన ఈ ప్రాంతంలోనైనా నీ సేవ జరిగించడం అన్నది గొప్ప విషయం. సేవలో ఒడిదుడుకులు ఎన్ని ఎదుర్కొన్నారో మీకు తెలుసయ్యా. అయినప్పటికీ నాయనా, నాగిటి మీద చెయ్యి వేసిన వాడు వెనక్కి తిరగకూడదు అన్న మాటకు
విధేయత చూపిన వారు వాళ్ళ కుటుంబం. ఇంతటి భారభరితమైన సేవను జరిగిస్తున్న అన్ని కుటుంబాన్ని ప్రేమిస్తున్నందుకు నీ కొందనాలు. అలాగే నాయన, సంఘస్థులు ఒకే తాటి మీద ఉండి ఒకే మనసు కలిగి ఎంతటి భాగ్యానికి నైనా నాంది పలికిన అన్నీకు సంఘస్థులకు అలాగేనైనా అలా చేయటానికి మనసునిచ్చిన మీకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ, ఇంకా నాయన రావాల్సిన వాళ్ళు రాలేదు అన్నది మేము విన్నాం. వచ్చిన వారైనా సరే ఈ అమూల్యమైన సమయాన్ని మీ కొరకు కేటాయించి మీ మాటలు శ్రద్ధగా వినుటకు కృపను అనుగ్రహిస్తారని నమ్ముతూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే ప్రియులారా, ముందుగా గౌరవనీయులు దైవజనులు అన్నయ్య గారికి, అన్నయ్య కుటుంబానికి, పెద్దలకి, విశ్వాసులకి, అలాగే ఈ యొక్క స్త్రీలు కూటానికి ముఖ్య వాక్యోపదేశులుగా మరి వచ్చిన పాస్టమ్మ గారికి వందనాలు. ఓకే ప్రియులారా, ఒక 10 నిమిషాలు నేను మీతో వాక్యాన్ని పంచుకుని తదుపరి టైము ముఖ్య వాక్యోపదేశకులకి ఇవ్వాలని ఆశిస్తున్నాను. ముందుగా నేను కూడా చాలా సంఘాలలో వాక్యం చెప్తాకి వెళ్తాను. కొన్ని సంఘాల్లో కొన్ని మార్పులు ఉంటాయి. వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, ఆచారాలు పెట్టుకుంటారు. కానీ వాటి మీద నేను ప్రసంగం అయితే చేయను, కానీ నేనేమైతే చెప్పాలనుకున్నానో అది చెప్పి వచ్చేస్తాను. అలాగే ఒకవేళ అలాంటి తలంపులతో ఒకవేళ ఉండుంటే ముందుగా ఒక మాట చెప్పి నేను వాక్య భాగంలోకి వెళ్ళి చిన్న సాక్ష్యం రూపంలో నేను చెప్పి ముగిస్తాను. అంటే సేవకి మేము ఎలా వచ్చాం అన్నది తెలియాలి. ముందుగా మేము బాపట్ల జిల్లా రేపల్లె మండలం రేపల్ నుండి వచ్చాం. రైట్. అయితే ప్రియులరా, ఆ ఇతర సంఘాల్లోకి నేను వెళ్ళినప్పుడు స్త్రీలు కూటం అంటే స్త్రీలే ఉండాలి, ఎవరు ఉండకూడదు. కానీ ప్రసంగికుడిగా నన్ను పిలిచేవాళ్ళు. ఏం చేస్తాం, దాని మీద కౌంటర్ వేయకుండా నేనేదో చెప్పి వచ్చేసేవాడు. అలాగే మీలో ఎవరైనా ఒకవేళ ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే దానికి ఒక రెఫరెన్స్ చూపించి నేను ముందుకెళ్తాను. పౌలు గారు ఒక దేశము ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడుకునే సమయంలో నది తీరములో కొంతమంది స్త్రీలు కూడుకున్నట్టుగా మనం చూస్తాము. అక్కడికి వెళ్ళి పౌలు గారు చక్కటి దేవుడు మాటలు చెప్పినట్టుగా దైవ గ్రంథంలో ఉంది. అంటే స్త్రీలకి స్త్రీలే చెప్పాలన్న అవాదన అన్నది బైబిల్లో ఎక్కడ లేదు. చెప్పితే తప్పేమీ కాదు. ఒక రిఫరెన్స్ చూద్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం. విశ్రాంతి దినమున నది తీరమున ప్రార్థన. ఆ మాట స్పష్టంగా చదవండి. జంప్ చేశారు అక్కడ. అనుకుని కూడు వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. కింద వచ్చినాం. ఎవరు వింటున్నారండి వాక్యము? పౌలు గారు చెప్పే మాటలు, దేవుడి మాటలు ఎవరు వింటున్నారు? అందరూ వింటున్నారు. కానీ అక్కడ తెరవబడింది ఒక స్త్రీ హృదయం. మనము వచ్చాం ఎవరికి వాళ్ళే. ఈరోజు దైవజనురాలు చెప్తున్న దేవుడు మాటలతో నా హృదయం తెరవబడాలన్న మంచి మనసుతో వచ్చి కూర్చుంటే, ఆ రోజు దేవుడు మాటలు వింటున్న లూదియా హృదయము ఎలాగైతే తెరవబడిందో మన హృదయాలు కూడా తెరవబడాలి. తెరవబడినప్పుడు పరిచర్య ఎక్కడ కుంటుపడదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కుంటుపడదు. అలా కుంటుపడకుండా జరగాలి అంటే దేవుడు మాటలు ఆసక్తితో మనము తీసేసుకోవాలి.
ఓకే, అలాంటి ఆసక్తితో ఉన్నప్పుడు పరిచర్యకి పోటీ పడతారు. పరిచర్య అంటే పరిగెత్తుతారు. బైబిల్లో చాలా భక్తులు పరిగెత్తారు. ఎక్కడికి? సువార్తకి, వాక్యం చెప్పడానికి. యెరూషలేము వచ్చాడు నపుంసకుడు. వచ్చి ఆరాధన చేసుకుని రిటర్న్ అయ్యే క్రమంలో ధర్మశాస్త్రము తెరిచి చదువుతున్నాడు. ఆయనకేం అర్థం కావట్లా. వెంటనే ఫిలిప్పుకు దేవుడి యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణతో పలానా ఆయన దగ్గరికి వెళ్ళమంటే మనలాగా 10:30 అనుకుంటే 12ంటికి రాలా. ఎలా వచ్చాడు ఆయన? పరిగెత్తుకుని వెళ్ళాడంట రథమును కలుసుకోవటానికి. ఆలోచించండి. అసలు దేవుడు మాటలు, దేవుడు పరిచర్య అంటే గంతులేయాలండి, చెంగునంట నడవాలి. అన్ని సార్లు ఉంటుంది మన పరుగు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకో చల్లపడిపోద్ది. అలాంటి మనసు ఉండకూడదు. ఇక్కడ లూదియా హృదయం తెరిచిన తర్వాత పరిచర్యలో ఎంత స్పీడ్ ఉందో మనం కూడా అలాంటి స్పీడ్ని అందుకోవాలి. ఇంకా పోతే పిల్లరా, ఇదిగో మీ ముందున్న దైవజనురాలు రెబ్బకమ్మ, మా మిస్సెస్. ఈమెను సంపాదించుకోవటానికి నా ప్రాణం ఎక్కడికి వచ్చిందో తెలుసా? తల ప్రాణం తోక్కు వచ్చింది. ఈరోజు మెయిన్ కుర్చీలో కూర్చుంది. ఎంత అదృష్టం అండి, ఎంత అదృష్టం! ఆనందం నాకు నిజంగా. కాపురం చేయనని వెళ్ళిపోయిందండి. ఈ బోధ నాకొద్దు, నీ మాటలు నాకొద్దు, నువ్వు నాకొద్దు. ఏమైపోవాలి ఇప్పుడు? ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయింది. నేను ఊరుకుంటానా? వెనకాల వెళ్ళిపోయా. వెనకాల వెళ్ళిపోయి తప్పు అయిపోయిందమ్మా, పెద్దల ముందు తప్పు అయిపోయింది బాబు, నా భార్యను నాకు పంపించండి బాబు, తీసుకొచ్చేసుకున్నా. అయితే దేవుడు మాటలు వింటలేదండి. నేను ఒక్కటే ఆ రేపల పట్టణంలో, ఆ దిగువ ఏరియా, ఆ బంగాళాఖాతం ఏరియా నేను ఒక్కడే సత్యాన్ని తెలుసుకుంది. ఇంట్లో నా మాట ఇంట్లా, అమ్మ నాన్న నా మాట ఇంట్లా, సంఘం నా మాట ఇంట్లా. పెంతుకుస్తూ అనుభవం అది. ఏమనుకున్నారు? తెంచుకోలేకపోతున్నామండి అనుకుంటున్నారేమో. తెంచుకోవాలి. తెంచుకుంటేనే వెళ్ళగలం. ఎక్కడికి? దేవుడి దగ్గరికి. నేను అదే సంఘములో 4 సంవత్సరాలు నేను సత్యాన్ని వినిపించాను. ఏ ఒక్కరు మారలేదు. వెంటనే తెగించేటప్పటికి మా మూడు తెగిపోయేటట్టు ఉంది. తెలివిగా వెళ్ళి తెచ్చేసుకుని, ఇక అమ్మాయి హైదరాబాద్ వెళ్ళిపోదాము, పని చేసి వచ్చేయాలండి. ఇక్కడ నేనేం పని చేయలేకపోతున్నాను, మోటములు చదిరేసి డెల్టా ట్రైన్ ఎక్కేద్దామంటే పాపం పిచ్చిది నిజమేననుకుంది. కెచ్చిందని తెలియదు వెనకాల. ఎందుకు? నా కుటుంబం నన్న కాపాడుకుందాము. ఈ 4 సంవత్సరాలు బోధ చేస్తే ఏ ఒక్కరూ ఆలకించట్లేదని అమ్మా నాన్న ఇంటికి వస్తే కాళ్ళు నరుగుతానంటున్నారు. సంఘం దగ్గరికి వెళ్తే మౌత్ ఎవరు ప్రార్థన చేస్తుంటే ఏరే వాళ్ళకి ఇస్తారు. ఒక వింత పురుగులాగా చూశారు నన్ను. సంఘము, సమాజంలో అయితే ఒక నానుడు వెళ్ళిపోయింది. పలానా మైకిల్ గారికి మెంటలు వచ్చేసినాయి అంట, పలానా కొడుక్కి మెంటలు వచ్చినాయి అంట, పలానా అల్లుడికి మెంటలు వచ్చేసినాయి అంట. పిచ్చి. సరే, ఇవన్నీ వినపడుతున్నా నాకు ఇక ఎందుకులే అని మోటములు కట్టేస్తుంది. నేను అప్పుడు అగ్రిగోల్డ్ చేస్తూ ఉండేవాడిని. అందరికి పురమాయించేసాను. చలో సాయంత్రం బండి ఎక్కాలి. ఎందుకో మా అమ్మ చిన్న పొలంలో ఏమంటారు అది మినుములు కోస్తుంది. సొంత పొలమే, సరిగ్గా పండపోతే మొక్కలు పీకాల్సింది మినుములు కోస్తుంది. అక్కడకాయ కోసుకుంటుంటే ఏదో చివరిగా వెళ్ళి చెబుదాము, అమ్మే కదా అమ్మ వెళ్తున్నాము, జాగ్రత్త అమ్మా, సత్యం మట్టుకి ఇదేను, మీ దగ్గర ఉంటే నా కుటుంబం కూడా పాడైపోద్ది అని వెళ్తున్నానమ్మా, చివరిగా ఒక మాట వింటావమ్మా, ఒక మాట అమ్మా, ఒక 15 నిమిషాలు వాక్యం ఉంది నా జేబులో ఫోన్లో, ఈ 15 నిమిషాలు నీతో నేను కూడా కాయలు పీగుతాను అని కలిసి ఆ తీర్పు జరుగుతుందా జరిగేసిందన్న మెసేజ్ జేబులో పెట్టా. మా అమ్మ జేబులో నూగు కాదా మగవాళ్ళు చొక్కాలు వేసుకుని వీగుతుంది.
ఆ పీగుతా ఇంట ఆ రోజు లూదియా హృదయము తెరవబడినట్టుగా అమ్మ హృదయము తెరవబడింది. చెప్పలు కొట్టండి. వెంటనే కాళ్ళు పట్టుకుంది అమ్మ పొలంలో. అయ్యా, ఎంత సత్యము తెలిసి నువ్వు వెళ్ళిపోతే మేమేమైపోవాలి? నీలో భాగంగా నేను కూడా రహస్యంగా బోధిస్తా వాక్యం, నువ్వు ఉండాలి అంది. వెంటనే ఈమె దగ్గరకు వస్తే మోటములు చదిరేసింది. అగ్రిగోళ్ళు ఉన్న ఆదాయం అంతా వేరే వాళ్ళకి అప్పచెప్పేశా. అయినా వాక్యం కోసము ఒక్క అమ్మ మారిందని నిలిచిపోయాను. ఈరోజు సంఘం 150 మందికి చేరుకుంది. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, ప్రారంభము కష్టమేనండి. గలతీలకు రాసిన పత్రిక తీయండి. ఇప్పుడు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా, చూడండి. 19వ వచనం, సారీ, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పాటు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. పౌలు గారు వాక్యాన్ని చెప్పి తీసుకొచ్చి సంఘంలో నిలబెట్టి ఇంకా బలంగా వాడబడటానికి ఏం జరుగుతుందంట? ప్రసవ వేదన జరుగుతుందంట. మరి వాళ్ళని సంపాదించడానికి ఏ వేదన పడ్డాడో ఆలోచించండి. వాక్యము నీ దగ్గరికి ఊరికనే రాదు, గుర్తుపెట్టుకోండి. దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది, చాలా ప్రసవ వేదన ఉంటుంది, చాలా కన్నీరు ఉంటుంది, చాలా వేదన ఉంటుంది, ఎన్నో దినాలు రోడ్లంపట తిరిగిన ఆకలి ఉంటుంది. మీ సేవకుడైన ఊరికే ఉన్నాడు అనుకున్నారండి? ఏదో పని మీద వచ్చాడు, పట్ట చేత పట్టుకుని ఇక్కడ ఉండిపోయాడు. ఇక్కడ ఉండి ఊరికనే ఉన్నాడా? ఇదిగో చక్కని సంఘాన్ని కట్టాడు మిమ్మల్ని. అదే అధికారం రాకపోతే ఏమైపోయేవాళ్ళమి? ఎటు వెళ్ళిపోయేవాళ్ళమి? ఎక్కడుండిపోయేవాళ్ళమి? ఆలోచించండి. ఊరకనే దైవ సేవకుడిని మన దగ్గరికి పంపడు. ఆయన ఎంపిక చేసుకున్నాడు. మోషేని ఎంపిక చేసుకున్నాడు దేవుడు. ఎన్నో సాకులు చెప్పాడు. అయ్యా నా వల్ల అవ్వదు, నేను మాట్లాడలేను, ఆఖరోని ఉన్నాడు మా అన్న, ఆయన తోలండి, వద్దు నువ్వే కావాలి అని మోషేని నిలబెట్టి ప్రయాణిస్తున్నప్పుడు ఎంతమందో ఎదురు దెబ్బలు తగిలినాయి సేవకుడికి. నీతోనే దేవుడు మాట్లాడాడా? నువ్వే సేవ చేయాలా? మా వంశంలో మా వాళ్ళు చేయకూడదా? మా పెద్దల్లో మమ్మల్ని నిలబెట్టకూడదా అని నిష్ఠూరాలు పోయినప్పుడు మోషే మోకరించాడు. దైవజనుడు మోకరించి ఏడిస్తే కుటుంబాలు గలంతైపోతాయి. ఎప్పుడైతే మోకరించాడో మోషే గారు ఒకటే చెప్పాడు, ఎవరైతే నీ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారో సపరేట్ చేసేయమన్నాడు. చేసేసాడు. ఏమైంది? భూమి అలా పగిలింది. సజీవంగా దైవ సేవకుడికి ఎదురు తిరిగిన కుటుంబాలన్నీ కూడా భూమిలో కలిసిపోయినాయి. కానీ ఇప్పుడు అయ్యేం జరగలేండి. ఇప్పుడేం జరగవు, కనపడరు మీ వద్ద. నాకు తెలిసి నేను ప్రారంభంలో అలా సేవ చేసుకుంటూ వస్తే ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు లేరు, పోతానే ఉంటారు. ఎందుకు? దేవుడి యొక్క ఉద్దేశము తెలియని వాళ్ళు, దేవుడి యొక్క ప్రణాళిక తెలియని వాళ్ళు, దేవుడి యొక్క ఆలోచన తెలియని వాళ్ళు, దేవుడి యొక్క తలంపులు తెలియని వారు గంతులేస్తూ ఉంటారు. సంచలనమైన మనసుకులు ఓర్చుకుని, ఏమండి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఓర్చుకుని ఉన్నప్పుడు కదా నువ్వు విశ్వాసములో స్థిరపడ్డట్టు. కనుక ప్రియులారా, ఈ ప్రాంతంలో ఎంత గొప్ప సేవ జరుగుతుందంటే అయ్యగారు ఒక్కడే కాదు కష్టపడేది, అమ్మగారు ఒక్క ఆమె కాదు కష్టపడేది,
ప్రతి ఒక్కరికి వంతుంది. ఏ వంతు? ఏ వంతు? అయ్యో, సువార్త ప్రకటించని ఎడల నాకేంటి శ్రమ. ఇదేంటయ్యి బాబు, మేమెక్కడ ప్రకటిస్తాము, మా చదువు సంధి లేదు అని కొంతమంది, మాకు వీలు కాదని కొంతమంది, మాకు కుదరదని కొంతమంది. అసలు నేను ఎవరో మీకు తెలియదు. ఒక్క ఆది కాండం తీయమంటే తీస్తా, ప్రకటన గ్రంథం తీయమంటే తీస్తా, మహిమల పుస్తకాలు తీయమంటే అందుకని ఈమెని ఎంబీడీఎస్ చేపించి ప్రిన్సిపల్ చేశాను. చప్పట్లు కొట్టున్నాయి. అప్పుడు నాకు కొంచెం గొప్ప జ్ఞానం ఇచ్చాడు దేవుడు. అదండి, నాకు కుదరదు, నాకు చేత కాదు. ఏం చేత కాదు, ఏం కుదరదు చెప్పు. నువ్వు సాక్షాత్తు దేవుడి మీద మనసు పెట్టి మోకరించి, తండ్రి నేను ఇది చెయ్యాలని నువ్వు అడుగుతాయి, దేవుడు ఇవ్వటానికి సమర్థుడండి, సమర్థుడు. కనుక ఎక్కడ కుంటు పడబాకండి, ఎక్కడ నిరాశ పడబాకండి. మీ వంతు మీరు దేవుడి పనిలో, ఇదిగో నా వంతు నేను పరిచర్య చేయాలి, నా వంతు నేను ఈ పని చేయాలి, నా వంతు నేను ఈ పాట పాడాలి, నా వంతు నేను ముందెళ్ళి కనపడాలి, ఈ ఆసక్తి ఉన్నప్పుడు దేవుడు ఆటోమేటిక్గా మనల్ని భక్తిలో నిలబెట్టేసి నడిపిస్తూనే ఉంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మంచిది. ప్రేమైన దేవుని వల్లరా, ఇప్పటి వరకు సేవలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను, బాధలను అర్థం చేసుకొని పరిస్థితులను అన్నయ్య ద్వారా మనం విన్నాం. సేవ అంటే గతంలో ఒక పోస్ట్ కూడా పెట్టాను మీకు. సేవకుడు ఎప్పుడు ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండాలి. నా ముందు కూర్చున్న మీరందరూ ఉన్నారు, నేనే ఇక్కడ ఏడుస్తూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? మీరు ఎన్నో సమస్యలతోటి, ఎన్నో బాధలతోటి, ఎన్నో అనారోగ్యాలతోటి దేవుని సన్నిధికి వస్తే మేలవుతుందని వచ్చి ఉంటారు. ఓదార్చి వాక్యంతో బలపరిచి పంపించాలి. అలాంటిది ఇక్కడికి వచ్చి నాకు నేను ఏడ్చి, మీరు నాకు ఎదురుగా ఏడ్చి ఉంటుందా? సేవకుడికి వెనకాలన్నీ కత్తులు, బళ్ళాలు, శూలాలు దిగి ఉంటాయి. అవన్నీ గుచ్చుకుంటున్నా, సురుగు పుడుతున్నా, నొప్పి పుడుతున్నా నవ్వుతూ పలకరించాలి, నవ్వుతూ వందనాలు చెప్పాలి. ఎక్కువ సమస్యలు ఎవరికి ఉంటాయంటే సేవకుడికే ఉంటాయి. అన్నయ్య చెప్పినట్టు మరి 4 సంవత్సరాలంటే చిన్న విషయమా? సంఘం పట్టించుకోలేదు, తోబుట్టువులు పట్టించుకోలేదు, ఆఖరికి కని పెంచిన తల్లిదండ్రులే పట్టించుకొని పరిస్థితి. ఇక ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆలోచించండి. కానీ దేవుడు మరలా అక్కడే నిలవబెట్టి తన పరిచర్యను ఈ కుటుంబం ద్వారా కొనసాగించాడు. ఎంత గొప్ప విషయం! ఒకసారి క్లాప్స్ కొడదామా? మంచిదన్నయ్య, మంచి విలువైన శ్రేష్టమైన మాటలు కొద్ది నిమిషాల్లో అందించారు. 10 నిమిషాలే చెప్తా అన్నాడు. ఆ 10 నిమిషాల్లో సేవలో మనకు కావలసినటువంటి, మన జీవితంలో మనం ఎదుర్కోబోతున్నటువంటి సమస్యలను ఎలా తట్టుకొని నిలబడాలో మంచిగా వివరించాడు. సేవ అంటే ఆషామాష కాదు, చాలా కష్టంతో కూడుకుంది. సెమినార్లో మొన్న జనవరిలో జరిగినటువంటి సెమినార్లో మేమందరం ఒక దగ్గరే ఉన్నాం. మేమంతా ఒక దగ్గరే ఉన్నాం, అందరం కలిసే పడుకున్నాం, ఒక దగ్గరే ఉన్నాం. ప్రిన్సిపాల్కి రూములు ఇచ్చారు, ప్రిన్సిపాల్కి హాలు, రూములు, బెడ్లు అన్నీ ఇచ్చారు. కానీ అక్కడికి వెళ్ళలేదు. మమ్మల్ని కూడా రమ్మన్నారు, ఉంది రండి అని అంటే మేము ఎక్కడైనా ఉండగలం. సేవలో తగ్గింపు జీవితం ఉండాలి. అందుకే ఇందాక చెప్పాడు చూడు, కొన్నిటిని తెంచుకోవాలి, సర్దుకోవాలి, ఓర్చుకోవాలి. అవి నిందలైనా, బాధలైనా, ఎన్ని సమస్యలైనా
ఎదుర్కోవాలి. ప్రేమణ దేవుని వల్లరా, దేవుని పరిచర్యలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. ఎంతోమంది చేత నిందలు పడ్డాం, అవమానింపబడ్డాం. మా పని కోసం కాదు, మా పొట్టతిప్పల కోసం కాదు. నేను ఈ పులివెందుల్లో ఎన్ని బిల్డింగులు కట్టాను, ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్ని వర్కులు జరుగుతున్నాయో, ఎంతమంది పని వాళ్ళు ఉన్నారో అవన్నీ మీకు తెలుసు. నా దగ్గర 500 మంది పని వాళ్ళు ఉన్నా ఈ 5 వేళ్లతో అన్నం తిన్నంత సింపుల్గా నడిపించేవాడిని. అంత ఈజీ. ఏ రోజు నేను టెన్షన్ పడింది లేదు, భయపడింది లేదు, బాధపడింది లేదు. డబ్బులు రాలేదని టెన్షన్ పడో, వాళ్ళు ఇవ్వలేదని బాధపడో, లేకుంటే మరొక రకంగా వాళ్ళని టార్చర్ పెట్టో చేసింది లేదు. ఎందుకంటే నా వెనక దేవుడు ఉన్నాడు. నేను ఎవరికీ మోసం చేయలేదు, నాకు మోసం జరగదు. ఒకవేళ ఎవరన్నా నన్ను నష్టపరిచినా నాకు తినటానికి ఉండటానికి ఏ కొదువ లేదు. దేవుడిచ్చింది ఉంది చాలు. అప్పుల పాలయ్యి లేకుండా సమస్యల్లో లేను కదా. అది ఎలా వచ్చిందో అలానే పోతుంది. ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు. ఇలా పనులు చేస్తూ వాక్యాన్ని నేర్చుకుంటూ ఒక్కడనే కుటుంబాన్ని విడిచిపెట్టి సెమినార్కి వెళ్ళి రాత్రి బొగుళ్ళు ఎగ్జామ్స్ చదువుకొని రాసి వాక్యాన్ని నేర్చుకునే క్రమంలో ఒక్కొక్క రోజు 1 గంట, 2, 3, 4 అయ్యేది. అక్కడ పరిచర్యలో ఒక 10 మంది కూడుకునేవాళ్ళు. సెమినార్లో బైబిల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే, ఇంకొకళ్ళు చెప్తూ ఉంటే, అలా ఒక గ్రూపులుగా కూర్చునేవాళ్ళు. నేను ఆ ప్రారంభంలో 2011, 12 ఎక్కడైతే క్వశ్చన్స్ ఆన్సర్స్ జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్య కూర్చొని అన్నీ రాసుకుంటూ ఉండేవాడిని. ఎవరో పరిచయం లేదు. ఇక్కడి నుంచి ఒక్కడనే వెళ్ళాను. వాళ్ళకి నిద్ర వచ్చి అలసిపోయి వాళ్ళు పడుకుంటే వాళ్ళ నుంచి లేచిపోయి ఇంకొక గ్రూప్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ వెళ్ళి కూర్చునేవాడిని. అక్కడ రాసుకునేవాడిని. చివరి వరకు ఒక్కొక్క రోజు 3, 4 కూడా అయ్యేది. అలా నేర్చుకున్నాం. ఇప్పుడు అన్నయ్య ఒక మాట చెప్పాడు. ఆ మాట చెప్పంగానే నాకు బైబిల్లో వచనమే గుర్తొచ్చింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనమా 6వ వచనమా చూడండి. 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉండిన ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ప్రేమణ దేవుని వల్లరా, మీలో జ్ఞానము కొదువుగా ఉంటే ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాలి. అన్నయ్య అదే చేసింది. ఎట్లా ప్రభు అని ఆలోచించినప్పుడు తన జీవిత భాగస్వామైన భార్య నుంచి దేవుడు దారి చూయించాడు. ఊరికే రాదు ప్రేమణ దేవుని వల్లరా. వాళ్ళ పిల్లలను చూసుకుంటూ, అన్నయ్యని నేను గత 7-8 సంవత్సరాల క్రితం పేరు విన్నాను, వాళ్ళు ఉన్న ప్రాంతానికి వెళ్ళాను. కాకపోతే నేను ఆ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకరోజే ఉన్నాను బిల్లు చేయడానికి వెళ్ళి. అక్కడ కొంతమంది నర్సులు కూడా ఉన్నారన్న చర్చికి వచ్చేటోళ్ళు. వాళ్ళు కూడా చెప్పారు, ఈ ప్రాంతంలో పలానా ఆయన వాక్య పరిచర్య చేస్తూ ఉంటాడని విన్నాను మన పనివారి ద్వారా. కానీ మరలా కలవల. ఎప్పుడు మొన్న జనవరిలో కూడా కలిసాం. కానీ తెలీదు. మికాయేల్ గారంటే నాకు అప్పటి నుంచి చాలా అభిమానం. ఎందుకంటే అప్పుడు ఆ రోజు వాళ్ళు నా మధ్యలో వేసిన మాటలు మర్చిపోలేకుండా ఉన్నాను. ఆంజనేయులని సింగన్నపాలెం సోదరుడు దేవుని పరిచర్య అంటే చాలా బాగా చేస్తాడన్న. ఆటో పెట్టుకొని, బాక్సులు పెట్టుకొని ఎక్కడికైనా అదే పనిగా వెళతానే ఉంటాడు. మంచి సేవకుడు అని చెప్పాడు. ఎప్పుడు కలుస్తాను అనుకున్నాను. మొన్న సెమినార్లో కలిసాం. కానీ వాళ్ళని మాకు తెలియదు. ఈడకు వచ్చినాక తెలిసింది. అక్కడ చూసాం కానీ వాళ్ళేం తెలియదు. మరలా ఈ మధ్యలో ఆ అన్నతోటి మాట్లాడి డేట్లు తీసుకున్న తరువాత, ఇప్పుడు ఈరోజు ఉదయం ఈడకు వచ్చిన తరువాత, అరే మొన్న మీరు సెమినార్లో మా పక్కనే ఉన్నారు కదా, మనం అందరం కలిసి ఉన్నాం కదా. దేవుని కార్యాలు ఎలా ఉంటాయో చూడండి. మీరు మనస్సు పెట్టాలి.
చాలామందికి ఎలా ఉంటుందంటే ప్రార్థన చేసిన వెంటనే జరిగిపోవాలి, అయిపోవాలి. ఇదే పులివెందుల్లో ఇల్లు లేకుండా నేను ఎన్ని ఇళ్ళు మారాను. 300 రెంటింట్లో ఉండాను, 300 రెంటింట్లో ఉండాను. ఇల్లు లేకుండా ఎన్నో ఇళ్ళు మారాం. ఆ ఇంట్లో కొద్ది రోజులు, ఆ ఇంట్లో కొద్ది రోజులు అలా ఉన్నాం. మీరు దేవుని కోసం ఆలోచించండి. ఇదేదో నా గొప్పతనం కాదు నేను చెప్తుంది. వాక్యం కొరకు మనం ఆలోచిస్తే, దేవుని కొరకు మనం ఆలోచిస్తే నీ కుటుంబాన్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఆయన పని కోసం ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఈరోజు ఇదే పులివెందుల్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి కష్టానికి మీకు తెలుసు, దేవుని పరిచర్యలో ఉన్నతంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు, గొప్ప పరిచర్యలో ఉంచాడు. ఇక్కడ కూడా చాలామంది లేచారు, ఎన్నో చెప్పారు, ఎన్నో విధాలుగా సేవను ఆటంకపరిచారు, ఎన్నో విధాలుగా ఆటంకపరిచి కూలదోయాలని చూశారు. కానీ దేవుడు అనుకోవాలి, దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు మనకు ఎన్ని నిందలైనా అవమానాలైనా వాటన్నిటిని సహించుకుని ఉండాలి, నిలబడాలి. ప్రేమణ దేవుని వల్లరా ఈ యొక్క పరిచర్య చాలా భార్యభరితమైంది. మిగతా సేవకులు చేసేవి చాలామంది వాళ్ళ పరిచర్య వచ్చేదిగా ఉంటుంది, మన పరిచర్య అంతా పెట్టేదిగా ఉంటుంది. పెట్టాలి. మరి ఇలాంటి పరిచర్యలో దేవుడు మనల్ని అందరినీ సమకూర్చినందుకు మీరందరూ కూడా ధన్యులని నేను నమ్ముతున్నాను. ఒకసారి మీ కొరకు మీరు చప్పట్లు కొట్టుకోనని. ఇక్కడున్న మీరు ధన్యులు, మనం ధన్యులం. ఎందుకంటే సత్యవాక్యంలో ఉన్నాం. మరి భార్యాభర్తలు ఇద్దరు కలిసి సేవలో ఇంత దూరం రావటం, పరిచర్యలో కొనసాగటం అంటే చిన్న విషయమా? కాదు. భార్యాభర్తలు అన్నాక సమస్యలు ఉంటాయి, వాటిని సర్దుకొని చేసుకొని పోయే స్థితిలో ఉండాలి. ఒకరినొకరు గౌరవిస్తూ, ఒకరినొకరు ప్రేమిస్తూ, ఒకరికొకరు విలువనిస్తూ ముందుకు కొనసాగాలి. అదే జీవితం. కోసేసుకుంటే తీసేసుకుంటే అయ్యేది కాదు. మరి అన్నయ్య లాంటి వాళ్ళు దొరకటం, దైవ సేవకురాలు అదృష్టమంతురాలా కదా? అదృష్టమంతురాలని నేను అంటాను. దేవుని సేవకులు దొరకటం అదృష్టం, దేవుని సేవకురాలు దొరకటం అదృష్టం. మీరు దేవుని పనిలో ఉండండి, దేవుడు మీ పనిలో ఉంటాడు. దేవుడు మన పనిలో ఉంటాడు ఎప్పుడు? మనం ఆయన పనిలో ఉన్నప్పుడు, ఆయన పని కోసం కష్టపడ్డప్పుడు. నేనే వాక్యం చెప్తే సేవ చేసినట్టు కాదు. పరిచర్యలో నీకు దేవుడు ఏ పని ఇచ్చాడో ఆ పని చేయాలి. ప్రేమణ దేవుని వర్లరా, నేను ఒకటి అడుగుతాను, కరెక్ట్గా చెప్తారా? భార్యాభర్తలకే ఎందుకు గొడవ వస్తుంది? పెళ్లి కాని వాళ్ళకి తెలియదు అనుకో, పెళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్యాభర్తలకే ఎందుకు గొడవ వస్తుంది, మిగతా వాళ్ళకి ఎందుకు రాదు? కరెక్ట్గా చెప్పాలి. ఇది చెప్పిన తరువాత ఇంకా వేరేది ఏదో ఉందండి, ఇది కాదండి అనే రీతిలో ఆలోచన రాకుండా ఉండాలి. అమ్మా, అండర్స్టాండింగ్ లేకపోవటం. ఇంకా మాణిక్కమ్మ గారు అనుభవశాలి, పెద్దవాళ్ళు ఉన్నారు. మొన్న పెళ్ళికి వెళ్ళిన రోజు 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వాళ్ళకి ఒక సంగతి చెప్తే, అయ్యో నిజమేనయ్యా నువ్వు చెప్పింది. ఇప్పుడు మీకు చెప్తాను ఎందుకు మీ ఇద్దరికే గొడవ వస్తుందంటే, ఈ ప్రపంచంలో మీ ఇద్దరికి ఉన్న బంధం ఇంకెవ్వరికి ఉండదు, ఎవ్వరితో ఉండదు. అవునా కదా? భార్యాభర్తలకు ఉన్న బంధం ఇక ప్రపంచంలో నీతో ఎవ్వరికి ఉండదు. అంత గొప్పదా బంధం. నన్ను అడిగితే తల్లిదండ్రుల కన్నా, అన్నదమ్ముల కన్నా, కడుపును పుట్టిన బిడ్డల కన్నా, తోబుట్టువుల కన్నా, స్నేహితుల కన్నా అన్నిటికంటే విలువైన బంధం భార్యాభర్తల బంధం భూమి మీద.
ఇది చాలా వెరీ వెరీ ప్రాముఖ్యమైన బంధం. ఎలా చెప్తారండి? తల్లిని ఎంత ఎత్తును చూపెడుతున్నారు, తండ్రిని ఎంత ఎత్తును చూపెడుతున్నారు, దేవుని కంటే ఉన్నతంగా చెప్తున్నారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని. ఎలా గొప్పది వీళ్ళందరికంటే అంటే, దేవుడు తన సంఘానికి తనకి పెట్టిన బంధం భార్యాభర్తల బంధం. అవునా కదా? తల్లి బిడ్డల బంధం పెట్టాడా? లేదు లేదు. భార్యాభర్తల బంధంతో సంఘాన్ని పోల్చాడు. ఎంత శ్రేష్టమైందైతే నీకు దేవుడు భర్తనిచ్చాడు, నీకు దేవుడు భార్యనిచ్చాడు. ఒకరినొకరు గౌరవిస్తూ, ప్రేమిస్తూ, ఒకరికొకరు విలువనిస్తూ, హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా జరగవలసినటువంటి కుటుంబాలు ఈరోజు సమస్యలతో, వేదనలతో, కలతలతో, మనస్పర్ధలతో, పరస్పర అంగీకారం లేకుండా, ఎడబాట్లతో కుటుంబాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటమే దీనికి కారణం. ఎప్పుడైనా సరే నువ్వు నీ భర్తను పొగిడావా? నీ భార్యను పొగిడావా? పక్క వాళ్ళని పొగుడుతావు. పక్క వాళ్ళు కట్టుకున్న బట్టలు బాగున్నాయి అంటావు. ఎందుకు? నీ భార్యతో చెప్పు, ఈ చీర నీకు సూపర్గా ఉందన్నావు అనుకో, ఆమె ఎలా ఆనందపడిపోద్ది, సంతోషపడిపోద్ది. మొన్న కోర్టు కేసు అదేనన్నయ్య. నైటీలో ఉందని చెప్పి భార్య కిడాకులు ఇచ్చాడు. నాకు వద్దేమే, ఎప్పుడు చూసినా ఇంట్లో, ఎప్పుడు నేను వచ్చినా నైటీతోనే ఉంటుంది, ఏమి నాకు వద్దు అని ఇడాకులు ఇచ్చాడు. నాకు ఇడాకులు కావాలని కోర్టు కేసాడు. అలా ఉండకూడదు. ఈ కూర చేసావు, చాలా బాగుందని చెప్పు. నువ్వంటే ఇష్టపడుతుంది, నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తుంది. భార్య భర్తను కూడా అలానే చెప్పాలి. పక్క వాళ్ళతో చెప్పకూడదు సుమా. భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండాలి. గొడవ వచ్చిందనుకో, మొన్న కూడా చెప్పాను, ఇద్దరికి భార్యాభర్తలకు గొడవ వచ్చింది. భర్త మంచం మీద పడుకుంటూ లేపిందంట. ఎవరిది అనుకుంటున్నా? మా అమ్మ మా నాయన. మా అమ్మ మా నాయన కొనిచ్చింది నాకు, నేను తెచ్చుకున్నా, నువ్వు లేచిపోందంట. మరి నిజమే కదా అని చెప్పి గుర్తొచ్చి లేచిపోయి ఆడపడుకున్నాడు. మనవాడికి మధ్యరీతిని మెలకు వచ్చిందంట. మెలకు వచ్చి గుర్తొచ్చిందంట, అరే మంచం తెచ్చింది వాళ్ళ నాయనే కానీ నవారు తెచ్చింది ఎవరు? నిజమే, మంచం తెచ్చింది వాళ్ళ నాయన, నవారు తెచ్చింది ఎవరు? నేను కదా అని చెప్పి పొయ్యి కత్తి తీసుకొని నవారంతా కోసేసాడంట. ఆమె కింద పడే నడుములు ఇరిగా. ఇప్పుడు ఎవరికి సమస్య? నువ్వేగా మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది. కోసేసుకుంటే, తుంచేసుకుంటే కాపురాలు కావు. ఒకరి కోపం వస్తే ఒకరు సర్దుకోవాలి. భర్త కోపం వచ్చింది, కాసేపు సైలెంట్గా నువ్వు ఉండరు. కొంతమంది ఉంటారు తెలివిగా, ఆయన ఆడకపోతే ఈడ గొనుగుతుంటారు, దగ్గరకు వచ్చేయడానికి మళ్ళీ గొనగరు. చాలామందిని చూసాం, దగ్గరకు వచ్చాడంటే గొనగడం, ఎందుకు కొడతాడని. మళ్ళీ కొద్దిగా దూరం పోగానే మళ్ళీ వినపడేటట్టు గొనుగుతూ ఉంటారు. అలా ఉండకూడదు. కూర బాగోలేకపోతే నువ్వేం చెప్పాలి? ఇదేదో కొంచెం తేడాగా ఉంది, నువ్వు చేస్తే చాలా బాగుంటుంది కదా, ఎందుకు ఇలా అయింది, మర్చిపోయావా అని అన్నావు అనుకో, మరలా తీసుకొచ్చి, లేదా మరలా కొద్దిసేపు ఆగండి చేసుకొని వస్తానని మళ్ళీ చేసుకొని వచ్చి వేస్తుంది. అలా కాకుండా ఇది మనిషి అన్నవాడు ఎవడన్నా తింటాడా? ఇంతేనా వండేది నీ ముఖానికి ఆయన అన్నావు అనుకో, ఆమె ఆడ కంచాల పగల కొడుతుంది కిచెన్లో. అప్పుడేమవుతుంది? గొడవ ప్రారంభమవుతుంది. ఒక పిల్లోడు పోలీస్ స్టేషన్కు డాక్టర్ కాడికి పోయాడంట. చిన్నవాడు తోడు డాక్టర్ కాడికి పోయాడంట. పోయి, డాక్టర్ గారు నాకు చెవుడు వచ్చేటట్టుగా ఏమన్నా ఇంజక్షన్ ఉంటే వెయ్యండి అన్నాడంట, వినపడకుండా ఉండటానికి. ఏందిరా నీకు ఇదేందిరా, ఎందుకురా ఈ వయసులో ఈ చెవుడు వచ్చేటట్టు ఇంజక్షన్ ఏమంటున్నావు, ఏమొచ్చిందిరా, ఏంటి ప్రాబ్లం ఏం చెప్పురా అంటే, ఇంట్లో మా అమ్మ నాయన తిట్టుకునే మాటలు, వాళ్ళు అరుచుకునే మాటలు, ఆ గోల నేను తట్టుకోలేకుండా ఉన్నాను, నాకు వినపడకుండా ఉంటే బాగుండని ఉంది, నాకు సూదేయండి అని అంటున్నాడు. ట్యాబ్లెట్లు ఏమైనా ఉంటే ఇవ్వండి. కీచులు ఆడుకోకూడదు.
దేవుల్లో ఉన్న నువ్వు, దేవుణ్ణి తెలుసుకున్న నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు నీ భార్య దగ్గర, ఎలా ప్రవర్తిస్తున్నావు నీ భర్త దగ్గర? దేవుల్లో లేని అవిశ్వాసిగా ఉన్న భర్త కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళను నువ్వు దేవుల్లోకి ఎలా నడిపించుకోవాలో తెలుసుకోవాలి. మెలకువ కలిగి ఉండాలి. జ్ఞానము చొప్పున కాపురం చేయండి అన్నాడు ప్రేమణ దేవుని వల్లరా. కనుక మన దేవుల్లో ఉన్న మనం, సత్యంలో ఉన్న మనం సత్య సంబంధులుగా ఐక్యత కలిగి, సమాధానం కలిగి, సంతోషం కలిగి, దేవుడిచ్చిన ఈ యొక్క కొద్ది జీవితంలో ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా దేవుని సన్నిధిలో, కుటుంబంలో ఉండండి. మనస్పర్ధలొద్దు, గతాలొద్దు. గతం గత, దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నావు అది గమనించుకొని బ్రతకాలని తెలియజేస్తూ, మరి ఈ సమయంలో అందరు లేరేనా? పాట పాడాలి కదా. స్త్రీలందరూ మళ్ళీ అడిగిపోయినారు. తబిత ఏది? బయట ఉన్నారా? సరే, సెకండ్ సెక్షన్లో పాడదాం భోజనం తరువాత. మరి ఈ సమయంలో ఇస్సాక్ గారా, మన మధ్యలో ఉన్న సోదరుడు ఇస్సాకు వచ్చి ఒక పాట పాడతాడు. ఆ తరువాత మరి ముఖ్య వాక్య సందేశంలోనికి వెళదాం. గౌరవనీయులు దైవ సేవకులు రాణమ్మ గారిని అందరం చప్పట్లు కొడుతూ స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున నా వందనాలండి. కీర్తనల ద్వారా దేవుని మహిమపరుచుకుందాము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోసే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోసే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షంబునా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షంబునా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన
భయమేమీ లేకుండిరి. యెహోవాని నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ఎంతో ఘనమైనది యెహోవాని నామము. సింహాల బోనులకైనా సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనులకైనా సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించని హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించని హస్తము. యెహోవాని నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ఎంతో ఘనమైనది యెహోవాని నామము. చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి సహోదరుడు ఇస్సాక్కి ప్రభు నామంలో సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో అందరూ శ్రద్ధగా ఆసక్తిగా దేవుని మాటలు వినవలసిందిగా కోరుకుంటూ, మీ యొక్క ఫోన్స్ మనల్ని ఎక్కువ డిస్టర్బ్ చేసేది ఏవి? రెండో గుండెకాయ ఫోను, దాన్ని విమానం ఎక్కిచ్చేసేయండి. మీ ఫోన్ని విమానం ఎక్కించండి, ఫ్లైట్ మోడ్లో పెట్టండి. దాని అర్థం డిస్టర్బ్ చేయకుండా పక్కవారికి శ్రద్ధగా ఆసక్తిగా ప్రతి ఒక్కరూ దేవుని మాటలు వినవలసిందిగా కోరుకుంటూ, ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ రేపల్లె కాలేజీ నుంచి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనరాలు రెపకక్క గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టి దేవుని వాక్యానికి ఆహ్వానించుకుందాం. హలో, మంచిదండి. మరి ఇంత విలువైన సమయాన్ని అనుగ్రహించిన కన్నతండ్రైన దేవునికి మొదటిగా యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మరి మమ్మలను గుర్తించి మరి ప్రాంతానికి మమ్మల్ని ఆహ్వానించి ఇలాంటి సమయానికి మమ్మల్ని అనుగ్రహించిన మరి యోసేఫ్ అన్నయ్య గారికి మరి హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే దేవుని మాటలు వినటానికి చేరి కూడిన మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియచేస్తూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భావనలకు వెళ్దాం. అందరి తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీ కొందనాలయ్య, ఇంతటి చక్కటి సమయాన్ని మాకు అనుగ్రహించి నీ మాటలు వినటానికి, అలాగేనైనా నిజంగా ఎన్నో అనుభవాలతో కూడిన సేవా పరిచర్యలో ఉన్న యేసేబనిని కలవటానికి కూడా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. తండ్రి, ఇప్పటి వరకు నేను ఎన్నో విలువైన మాటలు మేము విన్నాం. అటు మాటల చేత ప్రతి ఒక్క హృదయము కట్టబడటానికి నీ కృపను దయచేయండి. మీరు మాకు నేర్పించిన, నీవు నాకు ఇచ్చిన కృపను బట్టి నీ లేఖనాల ద్వారా నేను నేర్చుకున్న నా అనుభవాలను నేను నీ పిల్లలతో పంచుకోవటానికి నిలబడి ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగేనైనా వినుచిన ప్రతి ఒక్కరూ కూడా నన్ను చూడక నా మాటగా కాక తండ్రి, నీ మాటగా గుర్తించి ప్రతి ఒక్క బిడ్డ నీ మాటలను శ్రద్ధతో విని జాగ్రత్త పరుచుకోవడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఇటు ప్రార్థనను మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిదండి. ముందుగా నిజంగా అన్నయ్య ఒక మాట అన్నారు, దైవ సేవకులు నాకు దొరకటం అనేది చాలా అదృష్టం అండి. నాకు
మా జీవితంలో వివాహమై 20 సంవత్సరాలు మా బ్రతుకులో గడిచిపోయినా కానీ భార్యాభర్తలన్న తర్వాత ప్రతి ఒక్క కుటుంబంలో గొడవలు అనేది, కలతలు అనేది, సమస్యలు అనేది సర్వసాధారణం. కానీ ఏ రోజు కూడా మేము విడిపోయిన సందర్భాలు మా బ్రతుకులో లేవు. ఇందాక చెప్పారు కదా, పుట్టింటికి వెళ్ళిపోయానన్నది. కేవలం వాక్యం కొరకే మా మధ్యలో వివాదం అనేది ఏర్పడడం అనేది జరిగింది. మా జీవితాల్లో విడిపోయామంటే వాక్యం కొరకు మా బ్రతుకులో 2 రోజులు విడిపోయామండి. బాల్యము నుంచే మా అమ్మ నన్ను వాక్యంలో పెంచింది. పెంతుకొస్తు అనుభవంలో నేను పెరిగాను. ఆ పెంతుకొస్తు అనుభవంలో బాల్యం నుంచి నేను నేర్చుకున్న వాక్యం సత్యంలోనికి మరి తను వచ్చిన తర్వాత వాక్యం దగ్గర ఏం జరుగుతుందంటే వివాదం అంటే తేడా జరుగుతున్నప్పుడు ఇంతకాలం నేను నేర్చుకున్న బోధ తప్ప, ఇంతకాలం బాల్యం నుంచి చిన్న వయసు నుంచి నేను చూసినవి అబద్ధమా అని తను చూస్తుండగా తను చెప్పే మాట వింటుంటే ఎక్కడ నన్ను విను గుచ్చుతాడోనని వాక్యం పెడితే కళ్ళు మూసుకుని పడుకునేదాన్ని. నిద్ర రాకపోయినా కళ్ళు మూసుకొని పడుకునేదాన్ని. ఒకవేళ చెవి దగ్గర పెడితే దూది పెట్టుకునేదాన్ని చెవుల్లో. ఎందుకో తెలుసా? విన్నది మళ్ళీ నువ్వేం విన్నావో తెలుసా అని నన్ను ప్రశ్నిస్తాడని. అంటే అతను చెప్పే మాట వినటానికి కూడా నేను ఇష్టపడేదాన్ని కాదు. కానీ కళ్ళు మూసుకుని విన్న మాటలు అనేది నాలో పనిచేస్తూ ఉండేవి. అప్పుడు నేను ఎప్పుడైతే నాలో ఉన్న ప్రార్థన జీవితం అనుభవాలతో నేను దేవుని దగ్గరే అడిగేదాన్ని, తండ్రి ఇప్పటి వరకు నేను చూసిన అనుభవాలు చూసిన నా కళ్ళతో ఎన్నో చూసాం కదండి పెంతెకొస్తులో. మీరందరూ ఆ అనుభవాల నుంచి వచ్చిన వాళ్ళే అనుకుంటున్నాను నేను. అంటే పెంతెకొస్తులో ఎన్నో గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఏంటిది మరి అప్పటి వరకు జరిగిన స్వస్థతల విషయాల్లో, అప్పటి వరకు కనబడుతున్న మరి ప్రార్థన విషయాలు విన్నప్పుడు ఇప్పటి వరకు నేను చూసింది అబద్ధమని తండ్రి దగ్గర మొరపెడుతూ ఉండేదాన్నండి. నిజంగా ఎప్పుడైతే వాక్యానికి మనసిచ్చానో ఈరోజు నేను ఇంత స్థాయిలో ఉండటానికి కారణం తను చదవలేకపోయినా, అంటే నాకేదో గొప్ప చదువు ఉందని కాదు కదండి, కేవలం నేను చదువుకుంది 10వ తరగతి మాత్రమే. కానీ తనకన్నా కొంచెం జ్ఞానం నేర్చుకున్నాను, చదవగలిగే జ్ఞానం ఉందని తను వెనుకుండి నన్ను నడిపించి వాక్యంలో ఎంతో కొంత ఉన్నతంగా మరి నడిపించిన నిజంగా నా భర్తకు ఇలాంటి సందర్భంలో మరి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అనేది ఆయనకు తెలియచేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు మరి మరి ఈ రీతిగా నిలబడి వాక్యాన్ని పంచుకోగలుగుతున్నానంటే తను నా వెంట ఉండి వాక్యంలో నన్ను పెంచిన విధానమేనండి. కాబట్టి మరి ఈ సమయంలో నిజంగా మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసి మరి మహిళలుగా మనం ఎలా ఉండాలి, స్త్రీలముగా ఎలా ఉండాలని నేర్చుకోవటానికి మరి ఇంతటి చక్కటి అవకాశాన్ని అన్నయ్య కల్పించి ఉన్నారు. ఈ సందర్భంలో మరి ఏర్పాటు చేసుకున్న పాఠం ఒకటి ఈరోజు మరి ఈ సమయంలో నేను మాట్లాడడానికి సిద్ధపడుతున్నాను. నిందను సహిస్తున్న నీతిమంతురాలనే ఒక పాఠం మనం ఆలోచిద్దామండి. సమయం చాలా అయిపోయింది కనుక మరి కొద్ది నిమిషాలే నేను మాట్లాడతాను. ఆ కొద్ది నిమిషాలైనను జాగ్రత్తగా మీరు వినాలి, నన్నుగా చూడకండి. వస్తున్న ప్రతి మాటను కూడా ఆ మాటలో ఉన్న శక్తి ఏంటనేది మాత్రమే మీరు గ్రహించాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. నిందలు సహిస్తున్న నీతిమంతురాలు. నిజంగా నిందలు అంటే మరి అవి ఏ రూపంలోనైనా మనం అనుభవించే ఉంటాం. మనం చెయ్యని పనికి ఎదుటివారి నుంచి వస్తున్న మాటలు, మరి ఎదుటివారి నుంచి వస్తున్న యొక్క సూటిపోటు మాటల్లో నిందలు సహించాలని ఎవరైనా ఇష్టపడతారా? ఎవ్వరూ ఇష్టపడం. కుటుంబంలో కానీ, మనం చేసే వృత్తుల్లో కానీ, మనం సమాజంలో తిరుగుతూ ఉన్నప్పుడు, సమాజంలో అందరితో కలిసి జీవిస్తున్నప్పుడు ఎన్నో విధాలుగా ఎన్నో రూపాలుగా మరి మన మీదకు నింద అనేది వచ్చినప్పుడు ఏమనుకుంటామంటే ఆ నిందను నిరూపించుకోవటానికి ముందు ప్రయాసపడతాం. నేను చెయ్యలేదు అనటానికి నిరూపించుకోవటానికి ప్రయాసపడుతూ ఉంటాం. అలాగే నింద పడిన చోట నేను ఉండకూడదు అనే కదండి ప్రతి మనిషి అనుకునేది. అదే విధి సంఘములో కూడా మనం చేస్తున్న పనిలో, సేవా పరిచర్యలో కానీ, సహవాసములో కానీ, దేవుని కార్యక్రమాల్లో మనం ముందెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా చేస్తున్న వారికే నింద అనేది వచ్చిందండి. కాసే చెట్లకే
రాళ్ల దెబ్బలు కదా. అంటే పని చేసే వారి విషయంలోనే, దేవుని పనిలో కష్టపడుతున్న వారి విషయంలోనే, దేవుని పనిలో ముందుండాలని ఆశ చూపిస్తున్న వారి విషయంలోనే అపవాది ఏదో ఒక రూపంలో నింద వేసి దేవునికి దూరం చేయాలని వాడు ప్రయత్నిస్తున్న క్రమంలో ఏ వ్యక్తి మీద అయితే నింద పడుతుందో ఆ వ్యక్తి ఏమనుకుంటుందో తెలుసా? నేను ఇంత నిజాయితీగా ఉంటున్నాను కదా, ఇంత నమ్మకంగా ఉంటున్నాను కదా, నన్ను మరి ఊరకనే అన్యం పుణ్యం ఎరుకుండా నా మీద నింద వేస్తున్నారు కనుక నేను ఈ సంఘములోనే ఉండకూడదు, నేను అసలు ఇక్కడ ఉండకూడదు, అసలు ఇక్కడికి నేను అడుగు పెట్టకూడదు అని సంఘాన్ని విడిచిపెట్టే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. కానీ ఒకనాడు మోషే జీవితాన్ని కనుక మనం ఆలోచిస్తే ఇశ్రాయేలీల విషయంలో ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఇశ్రాయేలు నడిపించటానికి, ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వము నుంచి విడిపించటానికి తండ్రి మాటకు లోబడి దేవుడు చెప్పిన మాటకు విధేయుడయ్యి మరి ఇశ్రాయేలుల దగ్గరికి వచ్చినప్పుడు తన స్వజనమే ఆయన ఏం చేశారండి? అసహ్యించుకున్నారు, ద్వేషించారు, తిరస్కరించారు. అలాగే మరి తన తల్లి గర్భం నుంచిన తోబుట్టులే మరి అహరోను మిరియాములు కూడా మోషే మీద తిరుగుబాటు చేశారు, నిందలు వేశారు. ఏంటి, దేవుడు నీతోనే మాట్లాడతాడా? దేవుడు నీతోనే పని చేయిస్తాడా? నీవు చెప్పినది మేము వినాలా? నీవు చెప్పిన మాట ప్రకారం మేము అనుసరించాలా? మాకు కూడా దేవుడు తెలుసు, మాకు కూడా వాక్యం తెలుసు, మాకు కూడా దేవుడు ఎలా మాట్లాడతాడో ఎలా నడిపిస్తాడో మేము చెయ్యగలము అని తనను వ్యక్తిగతంగా అసహ్యించుకున్నారు, వ్యక్తిగతంగా తిరస్కరించారు. ఆత్మీయంగా కూడా మరి మోషే మీద తిరుగుబాటు చేసి నిందలు వేసినప్పుడు మోషే అంటున్నాడు కదా, ఆ మాట చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని కనుక మనం ఆలోచించగలిగితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, చాలమ్మ చూడండి, ఇక్కడ అప్పటికి మోషే యొక్క మరి స్థితి ఎలాగుంది అంటే, అప్పుడు సంఘము కాకుండా, అంటే ఇశ్రాయేలు జనాంగంతో శ్రమలు అనుకోకుండా, ఇశ్రాయేలుతో నేనెందుకు నడవాలి అనుకుంటా, వీరి సహవాసంలో నేనెందుకు ఉండాలి అనుకుండా, దేవుని మాటకు నేనెందుకు కట్టుబడి ఉండాలి అనుకోకుండా మరి ఐగుప్తు మరి చూడండి, అక్కడ ఐగుప్తు ధనానికి, లేకపోతే ఐగుప్తు కుమారునికి రానికి కుమారుడికి అనిపించుకొని ఉంటే మోషే గారి జీవితం ఎలా ఉండేది? కష్టాలు ఉండేవి కాదు, కన్నీరు ఉండేది కాదు, నిందలు ఉండేవి కాదు, తన మాట శాసనంగా బ్రతికేవాడు. కానీ మోషే తన జీవితంలో దానిని కోరుకోలేదండి, ఈ లోకపు సౌఖ్యాన్ని, ఈ లోకపు మంచిని, ఈ లోకపు గొప్పతనాన్ని ఆశించలేదు. కానీ మోషే గారు క్రీస్తు విషయమైన నిందనేమనుకుంటున్నాడు? గొప్ప భాగ్యం అనుకుంటున్నాడు. నిజంగా క్రీస్తు పరిచర్యలో, సంఘ పరిచర్యలో, సంఘ సహవాసములో మనం ఉన్నప్పుడు ఎలాంటి నిందలు మన మీదకి వచ్చినా, ఎలాంటి భారమైన మాటలు మనను గుచ్చుతున్నా కానీ క్రీస్తు సంఘములో మనం విడిచిపెట్టకుండా ఒకనాడు మోషే వలె మనం ముందుకు కొనసాగినప్పుడు మన జీవితాలు గొప్పవిగా ఎంచబడతాయి ప్రియులారా. నిజంగా దేవుని పనిలో నిందలు అనుభవించిన వాళ్ళు, అవి కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, కుటుంబంలో కూడా ఒక నింద వచ్చింది అనుకోండి, నిందలు పడుతున్నప్పుడు ఈరోజు చూడండి, సమాజంలో చూస్తున్నప్పుడు ఎందుకు కుటుంబాలు చెల్లాచెదురైపోతున్నాయి, ఎందుకు కుటుంబ వ్యవస్థలు పాడైపోతున్నాయి అంటే ఒక మాటను సహించుకునే ఓర్పు అనేది ఈరోజు మనుషులలో సన్నగిల్లిపోయింది. కాబట్టే నేనెందుకు పడాలి ఒక మాట, అత్త నన్నెందుకు అనాలి, భర్త నేను చెయ్యరాని పనిని నా మీద ఎందుకు వేయాలని కుటుంబాలను కూడా సహితం ఏం చేసుకుంటున్నారు? పాడు చేసుకుంటున్నారంటే కారణం ఏంటో తెలుసా? నిజంగా బైబిల్ గ్రంథము అనేది మత పుస్తకం అయితే కాదు, ఒక మతానికో ఒక వర్గానికో చెందింది కాదు, కానీ సమస్త ప్రపంచానికి, సమస్త మానవ కోటి కుటుంబాలను కానీ మానవ జీవితాన్ని కట్టుకోవటానికి, గొప్పగా ఉన్నతంగా మలుచుకోవటానికి మార్గదర్శకంగా ఉన్నది ఏంటో తెలుసా?
బైబిల్ గ్రంథం అండి. నిజంగా అలాంటి బైబిల్ నేర్చుకుంటున్న మనము ఆ బైబిల్లో ఉన్న ప్రతి మాటను పాటించగలిగితే, బైబిల్లో ఉన్న ప్రతి మాటను వచనాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవటానికి కనుక ప్రయత్నిస్తే మనము గొప్పవారముగా చివరికి మిగిలిపోతాం ప్రియులారా. నిజంగా ఈ సమయంలో నిజంగా నిందలు సహించిన వారు ఏమవుతారంటే గొప్పవారుగా తీర్చబడతారు. మనం ఒక మోషే జీవితాన్ని మనం చూస్తున్నాం. ఆయన నిందలు సహించుకున్నాడు, నిందను భరించుకోగలిగాడు కాబట్టే మోషే చరిత్రలో గొప్ప నాయకుడిగా మిగిలిపోయాడు ప్రియులారా. నిజంగా అలా నిందలు సహించిన నీతిమంతురాలైన ఒక స్త్రీని మనం బైబిల్ గ్రంథంలో ఆలోచించగలిగితే ఈ సందర్భంగా ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. చూడండి, ఇక్కడ 21 నుంచి 23 వరకు మనం చదివితే మరి రిబ్కా మనకు కనబడుతూ ఉంటుంది. మరి ఆమె నీతిమంతురాలుగా ఉంటూ ఎలాంటి నిందను సహించింది అన్న దానికంటే ముందు ఆమె నీతిని గురించి మనం మొదటిగా ఒక్క క్షణం ఆలోచించగలిగితే రిబ్కా జీవితంలో నిజంగా ఆమె యవ్వనము నుంచి కూడా కుటుంబానికి లోబడిన ఒక యవ్వన స్త్రీగా కనబడుతుంది ప్రియులారా. ఆమె యవ్వన వయస్సులోనే బాధ్యతను కలిగిన ఒక యవ్వనురాలుగా కనబడుతూ ఉంటుంది. ఈరోజు చూడండి, ఎంతో యవ్వనస్తురాలను మనం చూస్తున్నాం. ఎంతోమంది వివాహానికి వచ్చిన పిల్లలను మనం చూస్తున్నప్పుడు తల్లిదండ్రుల మాటకు కట్టుబడే వాళ్ళు ఎవరున్నారండి? నిజంగా మరి వారి చదువుల విషయంలో కానివ్వండి, వాళ్ళ వివాహ విషయాల్లో కానివ్వండి, వారి చెప్పిన మాటే ఎవరు వినాలి? తల్లిదండ్రులు వినాలి. తల్లిదండ్రుల మాటను గౌరవించి వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థలను నిలబెట్టే పిల్లలు ఈరోజు సమాజంలో కనబడటం లేదు. కానీ ఒకనాటి కాలంలో అనాది కాలంలోనే ఒక మరి రిబ్కా తన కుటుంబానికి విలువ ఇచ్చినదిగా కనబడుతూ ఉంటుంది. యవన స్త్రీల విషయంలో, యవన రాండ్రుల విషయంలో బైబిల్ గ్రంథం సెలవిచ్చిన మాటను రిబ్కా తన జీవితంలో నెరవేర్చిన ఒక యవ్వన స్త్రీగా కనబడుతూ ఉంటుంది. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఒక మాటని చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు. చాలండి. చూడండి, యవ్వన స్త్రీలు ఎలాగ ఉండాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించాలి. యవ్వన స్త్రీలుగా ఉన్న పిల్లలకు, యవ్వన స్త్రీలకు దేవుడిస్తున్న ఆజ్ఞ, దేవుడిస్తున్న మాట ఏంటో తెలుసా? గృహ పరిపాలన అనేసరికి ఏమొచ్చిందండి? బాధ్యత అనేది కనబడుతూ ఉంటుంది. విలువలు తెలిసిన వారిగా ఉండాలి. కుటుంబాన్ని ఏలే వ్యవస్థను తెలిసిన వారిగా ఉండాలి. అంటే యవ్వనములోనికి అడుగుపెట్టిన బిడ్డకు కుటుంబ విలువలు తెలియాలి, కుటుంబ నైపుణ్యత తెలియాలి, పని బాధ్యతలు తెలియాలి, కుటుంబ గౌరవం తెలిసిన వారిగా ఉండాలి ప్రియులారా. చూడండి, ఈరోజు యవ్వన స్త్రీలను కదపండి. వారు ఏమంటారు? నేను ఉద్యోగం చేస్తున్నాను కనుక ఉద్యోగమే మీ ప్రపంచం. చదువుకొని జాబులోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె ప్రపంచం ఏంటంటే ఉద్యోగం, నా సర్కిల్, నా ఫ్రెండ్ సర్కిలే తప్ప కుటుంబ వ్యవస్థ ఏంటి, కుటుంబ విలువలు ఏంటి పట్టించుకునే వాళ్ళు లేరండి. నిజంగా ఇక్కడ మరి ఆదికాండం 24వ అధ్యాయం మొత్తం మనం చదువుకుంటూ వస్తే మరి ఇక రిబ్కా యవ్వనం యొక్క స్థితి కనబడుతూ ఉంటుంది. నిజంగా ఆమె యవ్వనములోనే తండ్రి బరువు బాధ్యతలు మోస్తున్న ఒక యవ్వన స్త్రీగా కనబడుతూ ఉంటుంది. మరి తనకు తండ్రికి ఉన్న మరి గొర్రె మేక మందలను మేపుతుంది. ఆమె అరణ్యములోనికి వెళ్ళి ఆమె ఏం చేస్తుంది?
పని చేస్తూ ఉందండి. పని చేస్తున్న ఆమె మరి ఎలియాజరు వచ్చినప్పుడు అతనిని మరి అతని ఆహ్వానించిన విషయం కానీ, అతని పలకరించిన విషయం కానీ, అతనిని మరి ఆమె గౌరవించిన విధానం చూస్తే ఈరోజు యవ్వన స్త్రీలలో ఎవ్వరిలో కూడా అలాంటి లక్షణాలు కనబడటం లేదండి. నిజంగా ఇంటి ముందుకు వస్తే పలకరించే పిల్లలు కూడా ఈరోజు సమాజంలో కరువైపోతున్నారు. పెద్దలంటే గౌరవించని పిల్లలుగా కనబడుతున్నారు. కానీ రిబ్కా జీవితంలో చూస్తే యవ్వన వయస్సులోనే కుటుంబ విలువలు తెలిసిన ఒక నీతిమంతురాలుగా కనబడుతుంది. అలాగే రిబ్కా విషయంలో చెప్తాడు కదా, ఆమె మరి పురుషుని ఎరుగని కన్యక అంటాడు. అంటే ఆమె క్యారెక్టర్ కూడా అంత స్పష్టంగా రాయగలిగాడు. అంటే రిబ్కా బాల్యము నుండే తన జీవితాన్ని కాపాడుకొని ఒక నీతిమంతురాలైన స్త్రీ అండి. నిజంగా వివాహానికి వచ్చేసరికి ఎలియాజరు అడుగుతాడు కదా, నా యజమాని తన కుమారునికి మరి భారీగా నీ బిడ్డను మరి ఇష్టపడుతున్నాడని చెప్పినప్పుడు రిబ్కాని అడుగుతారండి, అమ్మ వెళ్తావా అని అడిగినప్పుడు, మీ ఇష్టమే, నేను ఖచ్చితంగా వెళ్ళిపోతానంటుంది. చూడండి, ఈరోజు అమ్మ నీకు ఒక సంబంధం తీసుకొచ్చాం, చక్కగా పెళ్లి చేసుకొని ఒక కుటుంబానికి వెళ్ళమని యవ్వన స్త్రీలను మందలించండి. నాకు ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా, నాకు ఇంకా అంటే అప్పటికి 30 వచ్చేస్తే 27 వచ్చేస్తే వయసు ముదిరిపోతూ ఉంటుంది. కానీ తండ్రి మాటను, కుటుంబ మాటను గౌరవించే పిల్లలు ఉన్నారా? లేరండి. నా ఇష్టం మళ్ళీ ఎక్కడో ఉంటుంది. ఎలా బ్రతుకుతుందో ఒంటరి బ్రతుకుతున్న బిడ్డ విషయంలో కుటుంబము తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించే పిల్లలు ఈరోజు లేరు ప్రియులారా. కానీ రిబ్కా తన జీవితంలో కుటుంబ భారాన్ని మోస్తుంది, కుటుంబ విలువలు తెలిసినదిగా ఉంది, పెద్దలకు లోబడినదిగా ఉంది, పెద్దల మాటలను గౌరవించిన ఒక యవ్వన స్త్రీగా కనబడుతుంది. అలాగే ఎలియాజరు రిబ్కాని ఎంపట పెట్టుకొని తీసుకొస్తున్నప్పుడు అదుగమ్మ యజమాని పొలంలో చూస్తుంది. మరి ఇస్సాకును చూడగానే ఎవరయ్యా అతనిని ఎలియాజరు అని అడిగినప్పుడు అతనేనమ్మని చెప్పినప్పుడు ఆమె విధేయతను చూపిన స్త్రీగా కనబడుతుంది. నిజంగా కుటుంబ వ్యవస్థలో భార్య భర్తల మధ్య ఉండవలసింది విధేయత అండి. ఈరోజు ఎందుకు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, ఎందుకు కుటుంబాల కలతలు వస్తున్నాయంటే భర్త మాటను భార్య గౌరవించక, భార్య మాటను భర్త గౌరవించక, ఒకరి ఎడలు ఎవరికి వాళ్ళు ఇగో అనేది చూపించుకోవటం వల్ల ఈరోజు ఏమైపోతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ప్రియులారా. కానీ ఇక్కడ రిబ్కా జీవితంలో చూస్తే, రిబ్కా కుటుంబ వ్యవస్థను చూస్తే ఆమె గృహ పరిపాలన చక్కగా చేసిన ఒక స్త్రీగా కనబడుతుంది. నిజంగా ఆమె తన క్యారెక్టర్ను కాపాడుకుంది, అలాగే కుటుంబ మరి విలువలను కాపాడిన ఒక యవ్వనస్తురాలుగా కనబడుతుంది, అలాగే వివాహ వ్యవస్థను గౌరవించిన ఒక స్త్రీగా కనబడుతుంది. ఆమె మరి ఇస్సాకును వివాహం చేసుకొనిన తర్వాత తన కుటుంబ జీవితంలో వచ్చిన సమస్య ఏంటంటే బిడ్డలు లేని సమస్య ఎదుర్కొనినప్పుడు నిజంగా తన అత్తగా ఉన్న శారా తీసుకున్న తప్పుడు నిర్ణయం రిబ్కా తన జీవితంలో తీసుకోలేదు ప్రియులారా. నిజంగా శారా గారు మరి అబ్రహాము మీద ఈరోజు నింద మోపబడుతుంది. ఈరోజు ఎందుకు ఇంత వివాదం వచ్చిందంటే, అబ్రహాము ఏమైనా నీకు పిల్లలు లేరు కనుక నాకు ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటాను అబ్రహాం అడిగాడా? లేదండి. మరి శారానే తనకు తానుగా నిర్ణయాలు తీసుకొని తన సొంత నిర్ణయాన్ని అబ్రహాము మీదకు నెట్టడం వల్ల ఈరోజు ఇస్మాయేలు సంతానము, ఈ ముస్లిం వ్యవస్థ అనేది రావటానికి ఎవరు కారణం? ఒక స్త్రీ తీసుకున్న తప్పుడు నిర్ణయం. కానీ రిబ్కా తన జీవితంలో గొడ్రాలుగా ఉన్నప్పటికీ కూడా తన నిర్ణయాల్లో దేవుని ఆలోచనకు కట్టుబడినట్లే కనబడతాయి. కాబట్టి రిబ్కా గొడ్రాలై ఉన్నప్పుడు తన విషయమై ఇస్సాకు ఏం చేస్తున్నాడంట చూద్దాం. ఇప్పుడు 25వ అధ్యాయం 21వ వచనం. 25-21 వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. చూడండి, కుటుంబంలో ఒక సమస్య ఏర్పడినప్పుడు నిజంగా భార్య విషయం భర్త ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా కుటుంబంలో నిజంగా భార్య గొడ్రాలు పిల్లల విషయంలో ఏం చేస్తున్నారు? వాళ్ళు
దేవునిని మొర్ర పెడుతున్నారు. నిజంగా ఈరోజు చూడండి, వివాహం అయిన సంవత్సరానికో 2 సంవత్సరాలకో పిల్లలు లేకపోయేసరికి పురుషుడు ఏమనుకుంటాడో తెలుసా? నీకు పిల్లలు లేరు కనుక నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నా. మరి ఎంతమంది లేరు ఈరోజు చూడండి. చివరికి అత్తే వచ్చేసింది, నీ వల్ల నా కుటుంబానికి వారసులు పుట్టట్లేదు కనుక నీకేం కావాలి? విడాకులు ఇస్తా, నా కొడుక్కి మరొక పెళ్లి చేస్తా. కానీ ఇక్కడ ఇస్సాకు యొక్క క్యారెక్టర్ చూస్తే తన భార్య గొడ్రాలుగా ఉండేసరికి వారు ఇరువురు ఎక్కడ ప్రార్థించేవారుగా కనబడుతున్నారు? యెహోవా సన్నిధిని ఆశ్రయించిన వారిగా కనబడుతున్నారు. ప్రియులారా, నిజంగా మన కుటుంబ జీవితాలలో, మన కుటుంబ వ్యవస్థలో ఎలాంటి సమస్య తలెత్తినా కానీ మనకు కావలసినది ఏంటో తెలుసా? దేవుని దగ్గర మొరపెట్టే అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి. ప్రియులారా, దేవుని దగ్గర విన్నవించుకునే, దేవుని దగ్గర మోకరించే మోకాళ్ళ అనుభవం అనేది ప్రతి ఒక్క స్త్రీకి కానీ, ప్రతి ఒక్క పురుషుడికి కానీ, చదువుదాం కిందకి. యెహోవా అతని ప్రార్థన వినేను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. చూడండి, దేవుడు విన్నాడా మొర? వింటాడు ఖచ్చితంగా. మనం ఎప్పుడైతే దేవునిని మనస్ఫూర్తిగా, మన హృదయంలో ఎలాంటి సంకుచిత భావము లేకుండా మనస్ఫూర్తిగా దేవుని దగ్గర మనము మోకరిస్తామో ఖచ్చితంగా దేవుడు మన మొరను వింటాడు. మనం ఎందుకు దేవుని దగ్గర మొరపెట్టి పొందుకోలేకపోతున్నామంటే, మొదటిగా ఎదురు చూపుల్లో మనకు స్థిరత్వం లేదు. అడగంగానే వచ్చేయాలి ఫలం. కానీ ఇక్కడ ఇస్సాకు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తుంటాడో చూడండి. ఆ ఫలాన్ని పొందుకునే వరకు కూడా దేవుని దగ్గర విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని దగ్గర మొరపెట్టే విధానాన్ని వాళ్ళు కోల్పోలేదండి. నిజంగా అక్కడ వారు ఇరువురు పెట్టిన మొరను దేవుడు ఆలకించి వారు ఆశించినది ఇచ్చాడా? గర్భఫలాన్ని ఇచ్చాడు. అయితే గర్భం దాల్చిన తర్వాత రిబ్కా గర్భంలో ఇరువురు అంటే కవ్వలలు ఏర్పడ్డారు. వారి ఇరువురు కూడా ఏం చేసుకుంటారంటే ఒకరితోనొకడు పెనుగులాడుతున్నారు. ఆ పెనుగులాటలో రిబ్కా ఏమైపోతుందంటే, అయ్యో నేను ఈ బాధను ఇంకా భరించలేను, ఈ బాధను నేను సహించలేను కనుక నేను చచ్చిపోవటమే మేలేమో అనుకుని దేవుని దగ్గర మొరపెట్టిందండి. ఎక్కడ మొరపెడుతుంది? దేవుని దగ్గర మొరపెడుతుంది. చూడండి, ఈరోజు మరి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ప్రెగ్నెంట్ విషయంలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాం? హాస్పిటల్కి వెళ్ళిపోతాం. డాక్టర్తో చెప్పుకుంటాం, మన మొరంతా డాక్టర్తో చెప్పుకుంటాం, డాక్టర్కి విన్నవించుకుంటాం. కానీ ఇక్కడ రిబ్కా తన గర్భంలో ఏర్పడిన సమస్యను ఎక్కడికి తీసుకొచ్చి చెప్తుంది? దేవుని దగ్గర. చూడండి, రిబ్కా విషయంలో మనం ఆలోచించుకుంటూ వస్తే ప్రతి చిన్న విషయాన్ని కూడా, ప్రతి బాధను కూడా ఇరుగు వారితో, పొరుగు వారితో చెప్పుకున్నట్లు కనపడదండి. తన ప్రతి ఒక్క సమస్యను కూడా ఎవరి దగ్గర చెప్పుకున్నట్లు మనకు కనిపించిందంటే యెహోవాకు మొరపెట్టినట్లు. అంటే దేవునితో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉన్న స్త్రీగా రిబ్కా జీవితంలో మనం చూస్తాం. నిజంగా ఆమె దేవునితో ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉంది కాబట్టి, ఎక్కువగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉంది కాబట్టి, ఎక్కువగా దేవుని ఆలోచనలకు దగ్గరగా ఉంది కాబట్టి దేవుడు రిబ్కా జీవితంలో భవిష్యత్తులో జరగబోతున్న తన పిల్లల జీవితాల సీక్రెట్ను రిబ్కాకు తెలియచేసిన వాడిగా కనబడతాడు. నిజంగా అబ్రహాం గారి జీవితంలో మనం చూస్తే, అబ్రహాంతో అంటాడు కదా, సొదొమ గొమొరాల పట్టణాల విషయాల్లో నేను జరిగించబోయేది నా స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా నేను చెయ్యలేను అంటాడు. నిజంగా చూడండి, అబ్రహాము నీతిమంతుడిగా మనం చూస్తున్నాం కదా, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా చూస్తున్నాం. అదే జాబితాలో రిబ్కా మనకు కనబడుతుందండి. నిజంగా దేవుడు భవిష్యత్తులో తన బిడ్డల విషయాల్లో జరిగించబోయే ఒక విషయాన్ని, వారి జీవితాల్లో జరగబోయే ఒక గొప్ప సంగతిని రిబ్కాకు ముందుగానే తెలియచేశాడు. నిజంగా మనము కూడా మన జీవితాల్లో ఏర్పడుతున్న మన సమస్యలు, మన కుటుంబ వ్యవస్థలో ఎలాంటి పరిస్థితులలోనైనా మనం కలిగి ఉండవలసిన బంధం ఎవరితోనంటే ఇరుగు వారితో కాదు, పొరుగు వారితో కాదండి.
నిజంగా ఏ సమస్య వచ్చినా ఈరోజు మనం ఏం చేసుకుంటామో తెలుసా? మొదటగా స్నేహితులతో చెప్పుకుంటాం. కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య జరిగిన వివాదాలను కూడా ఎవరితో చెప్పుకుంటాం ఎక్కువ? స్నేహితులు, లేకపోతే పుట్టింటికి మోసుకుంటాం, లేకపోతే మనకు ఎవరు అండగా ఉన్నారో వారి దగ్గరికి మోసేసినప్పుడు ఏం జరిగిద్దండి? అతికితే అతుకుతాయి, లేకపోతే విడాకులు అనేది ఒకటి జారీ అయిపోతుంది. అంటే ఒక వ్యవస్థ ఈరోజు పొలపడటానికి, కూలిపోవటానికి మనుషులు ఆశ్రయించేది ఎవరిని అంటే మనుషులను ఆశ్రయిస్తున్నాం. కానీ రిబ్కా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఆత్మీక జీవితంలో ఎలాంటి నింద, నీ ఎలాంటి వ్యవస్థ, ఎలాంటి పరిస్థితులు నీ మీదకి వచ్చినా కానీ నీవు దేవుని సన్నిధిలో దేవునితో అనుబంధాన్ని నీవు మరిచిపోకూడదు. నీవు ఎప్పుడైతే దేవునితో అనుబంధాన్ని కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని పనిలో మనము ముందుగా దేవుని మాటకు విధేయులమై ఉంటామో ఖచ్చితంగా దేవుడు మన పక్షాన నిలుస్తాడని రిబ్కా తన మాటల ద్వారా తెలియచేస్తుందండి. ఇక్కడ చూడండి, రిబ్కా ఇక్కడ ఈ సందర్భంలో మనకు తెలుస్తుంది. 23వ వచనాన్ని చదువుదాం. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. చూడండి, ఇక్కడ ఏం తెలియచేస్తున్నాడు అంటే దేవుడు నీ కడుపులో ఉన్న జనపదము, ఒక కుమారుడు మరొక కుమారుడికి ఏమైపోతాడు? దాసుడుగా మార్చబడతాడు అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఈ సందర్భంలో రిబ్కా మీద వస్తున్న నింద ఏంటయ్యా అంటే, ఈ మాటనే మరి అపోస్తలుడు అయిన పౌలు గారు రోమాపత్రికలో తెలియచేస్తూ చెప్తాడు. చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ ఈ మాటలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఏశావును ఏం చేసింది రిబ్కా? ద్వేషించిందంట, యాకోబును ప్రేమించింది. ఒక తల్లి గర్భానే పుట్టిన 2 పిల్లల విషయంలో పక్షపాతాన్ని చూపిస్తున్న ఈమె కూడా ఒక తల్లేనా? నేటి సంఘాలలో మరి నేటి సమాజంలో రిబ్కా విషయంలో కనబడుతున్న వివాదం ఏంటంటే, ఒక గర్భాన పుట్టిన 2 బిడ్డల విషయంలో పక్షపాతాన్ని చూపిస్తుంది. నిజంగా పక్షపాతం చూపించినట్లే మనకు కనబడుతుంది. అవునా కదండి? ఏశావు పెద్దవాడు. ఏశావు పెద్దవాడైనప్పుడు ఏశావు ఏం పొందుకోవాలంటే జ్యేష్ఠత్వపు హక్కును పొందుకోవాలి, తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఇస్సాకు కూడా ఏమని చెప్తాడు ఏశావుకి? నా కుమారుడా, నువ్వు వెళ్ళి ఏటాడుకొని మాంసాన్ని తీసుకురా, నేను దానిని తిని నీకేమి ఇస్తానన్నాడు? ఆశీర్వాదాన్ని ఇస్తానన్నాడు. ఆశీర్వాదం ఇస్తానని పెద్ద కుమారుడికి తండ్రి చెప్తే అది చాటున ఉన్న రిబ్కా ఏం చేస్తుంది? తన చిన్న కుమారుని పిలిపించి తన మందలో నుంచి ఒక పొట్టేలుని శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి మరి వధించి ఆమె వంట చేసి తన చిన్న కుమారుడికి ఏం చేస్తుంది? ఏశావు రోమములు గలవాడు కనుక తండ్రికి అనుమానం రాకుండా ఆ యొక్క చర్మాన్ని తీసుకొచ్చి మరి యాకోబు చేతులకు తొడిగిస్తుంది. ఇస్సాకు ఎక్కడెక్కడైతే తడుముతాడో అక్కడల్లా ఏం చేసిద్దండి? రోమములను కలిగిన ఆ యొక్క గొర్రె చర్మాన్ని తగిలిస్తుంది. అంటే అక్కడ మోసం చేసినట్లే కదా. తల్లిగా ఒక బిడ్డ విషయంలో ఎంత మోసం చేసిందంటే ఈమె కూడా ఒక నీతిమంతురాలేనా, ఈమె కూడా ఒక తల్లేనన్న అనుమానం మనకు రావటం లేదా? నిజంగా ఇదే నిందను నేటికి కూడా రిబ్కా తన జీవితంలో
మోస్తూనే ఉంది. కానీ ఎందుకు ఆమె అలా చేయవలసి వచ్చింది? ఎందుకు యాకోబును ప్రేమించింది, ఏశావును ద్వేషించింది అనగా ఇక్కడ చెప్తున్నాడు రోమాపత్రికలో, దేవుని ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము మూలముగా ఆమె అలా చేయవలసి వచ్చింది. దేవుడు ముందుగానే రిబ్కాకి ఏం తెలియజేశాడు? ఒక సీక్రెట్ అనేది విప్పాడు. ఒక మర్మాన్ని, ఒక గొప్ప సంగతిని, ముందుగా జరగబోయే సంగతిని ముందే తెలియచేసాడు. కాబట్టి దేవుని మాటను నెరవేర్చటానికి, దేవుని యొక్క ఏర్పాటును నెరవేర్చబడటానికి రిబ్కా ఆ విధముగా చేయవలసి వచ్చింది. ఎందుకు చేసింది? ఎందుకు? దేవుడికి భవిష్యత్తు ఎరిగిన దేవుడు, అంతే కదండి. ఏశావు ఎలాంటి వాడో, యాకోబు ఎలా ఉంటాడన్న విషయం దేవుడు ముందే తెలుసుకున్నాడు కనుక, ముందే గ్రహించాడు. కాబట్టే యాకోబు విషయంలో, ఏశావు విషయంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఎవరికి చెప్పాడండి? తల్లిగా ఉన్న రిబ్కా తెలుసుకోగలిగింది. ఎందుకు తెలుసుకోగలిగిందంటే ఆమె అనుబంధం ఎవరితో ఉంది? దేవునితో ఉంది. కాబట్టే కుటుంబ జీవితంలో కలగబోయే సమస్యను, ఎదుర్కోవలసిన పరిస్థితులను ముందే గ్రహించగలిగింది. ప్రియులారా చూడండి, ఇంతకీ ఏశావును ఎందుకు ద్వేషించింది అన్నది మనం చూస్తే, ఏశావు యొక్క మనస్తత్వం ఏంటి, ఎందుకు ఏశావు ద్వేషింపబడ్డాడు, దేవుని ఏర్పాటులో, దేవుని సంకల్పంలో ఎందుకు ఏశావు లేడు అనగా, అదే ఆదికాండం 25వ వచనం, 25వ వచనం, 28వ వచనం, 25వ అధ్యాయం 28వ వచనం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు చదవండి. పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలోను కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా, ఏశావు, నేను చావబోచున్నాను కదా. చాలండి, జ్యేష్ఠత్వము నాకెందుకు అనేను. చూడండి, ఇక్కడ ఏశావు యొక్క మనస్తత్వం అనేది కనబడిపోతుంది. చూడండి, ఇక్కడ ఇస్సాకు దేనిని బట్టి ఏశావును ప్రేమిస్తున్నాడు? చూడండి, నిజంగా మనం ప్రతి ఒక్క పాయింట్ను మనం పట్టుకోగలిగితే, మన ఆత్మీయ జీవితంలో కూడా ఏ మార్గాన్ని మనం ఎంచుకోవాలో, ఎలాంటి వ్యక్తులతో మన సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలో, ఎలాంటి వ్యక్తులతో అనుబంధాన్ని పెంచుకోవాలన్న వాస్తవాలు మనకు తెలుస్తాయండి. ఇక్కడ ఇస్సాకు ఏశావును దేనిని బట్టి ప్రేమిస్తున్నాడంటే, అడవికి వెళ్ళిపోయి క్రొవ్విన మంచి మాంసాన్ని తెచ్చి పెడుతున్నాడు. కాబట్టి ఆ మాంసాన్ని తిని ఏం చేస్తున్నాడంట? మాంసాన్ని తెచ్చి పెట్టుతున్నాడు గనుక అతన్ని ప్రేమించని ఉంటది. నిజంగా ఈరోజు కూడా చూడండి, కొన్ని సంబంధాలు చూస్తే, సంఘంలో కొంతమంది సహవాసాలు, స్నేహాలను చూస్తే, శారీరకంగా ఎవరు ఆదుకుంటారో, శారీరకంగా ఎవరి దగ్గర మంచి ఉందనుకోండి, ఎవరైనా పెట్టగలిగే వారు ఉన్నారనుకోండి, ఆత్మీయంగా గద్దించే దైవ సేవకుడు ఏమైపోతాడు తెలుసా? పగైపోతాడు. మంచి మాటలు చెప్పి, లాలన మాటలు చెప్పి, మంచిగా 4 ముక్కలేసి ఆహారం పెట్టాడు అనుకోండి, మంచిగా ఒక వస్త్రాన్ని ఇచ్చాడు అనుకోండి, ఏమైపోతాడు? మంచి ఫ్రెండ్ అయిపోతాడు. వెనకాల ఇది జీవితాన్ని చూసి, ఒక ఆత్మీయంగా దేవుళ్ళు నడిపించాలి, దేవుళ్ళు ఉన్నతంగా నిలబెట్టాలి, వీడిని ఏ విధముగా చేతనైనను దేవునికి దగ్గర చేయాలని చెప్పే దైవ సేవకుల మాటలు ఏమైపోతాయి తెలుసా? భారమైపోతాయి, కష్టమైపోతాయి. ప్రేమించే మనసు అనేది ఉండదు. ఏది చూస్తారంటే పై రంగులు చూసి మోసపోయే సమాజం అనేది ఈరోజు మనకు కనబడుతుంది. నిజంగా ఇక్కడ ఏశావు విషయంలో ఇస్సాకు ఎందుకు ఏశావు మాయలో పడిపోయాడంటే, అతను పెట్టే మాంసానికి ఏశావు మాయలో పడిపోయాడండి. కానీ రిబ్కా ఏమి ఆలోచిస్తుందంటే, తన కొడుకుల భవిష్యత్తు ముందే దేవుని ద్వారా తెలియచేయబడినది కనుక ఎక్కువగా ఎవరితో అనుబంధాన్ని పెంచుకుంది?
యాకోబుతో అనుబంధాన్ని పెంచుకుందండి. చూడండి, ఇక్కడ ఒక్క పూట కూటి కొరకు ఆకలితో వచ్చాడు. చిక్కుడుగాయల కూరకి దేనిని అమ్మేసుకున్నాడండి? జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. నిజంగా జ్యేష్ఠత్వపు హక్కు అంటే మనకేదో మాటల ద్వారా అనుకుపో, అంటే దాని విలువ తెలియకపోవచ్చు. కానీ పాత నిబంధన కాలంలో జ్యేష్ఠత్వము కొరకు వారి ప్రాణాలను పోగొట్టుకున్న వారి సహితము ఉన్నారు. నిజంగా నాబోతు అండి ఎందుకు ఆహాబు చేతులు ఎందుకు తమ ప్రాణాలను పోగొట్టుకున్నాడు? చిన్న పొలం అండి, చిన్న పొలం, దాని బదులు మంచి పొలాన్ని ఇస్తానన్నాడు ఆహాబు ఏం చేశాడు? మంచి ఆఫర్ ఇచ్చాడు. నువ్వు ఒక పొలాన్ని విడిచిపెట్టినంత మాత్రాన నీకేమి ఇవ్వకుండా ఉండను, మరొక పొలాన్ని నీకు నేను ఇస్తానని చెప్పినా కానీ ఆ చిన్న పొలాన్ని ఎందుకు విడిచిపెట్టుకోలేకపోయాడు తెలుసా? నా పిత్రార్జితము వలన నాకు సంప్రాప్తించింది, నా జ్యేష్ఠత్వము వలన నేను దీన్ని సంపాదించుకున్నాను కనుక దీనిని పోగొట్టుకోవటానికి నా ప్రాణమునైనా విడిచిపెడతాను, కానీ నేను దేన్ని విడిచిపెట్టను? నా జ్యేష్ఠత్వ హక్కుని విడిచిపెట్టుకోనన్నాడండి. అంటే పాత నిబంధన కాలంలో జ్యేష్ఠత్వ విలువ అంత గొప్పది. కానీ ఇక్కడ ఏశావు ఒక్క పూట తిని మరల కొద్ది గంటలకు అదేమైపోయింది? జీర్ణమయ్యి బయటకు పోయి ఆహారం కొరకు దేనిని పోగొట్టుకున్నాడంటే జ్యేష్ఠత్వపు విలువలను పోగొట్టుకున్నాడు. ప్రియులారా, నిజంగా అందుకే అంటాడు కదా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో ఆయన గురించి వ్రాయబడుతున్న మాటను చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి, ఇక్కడ ఏశావు ఒక పూటి జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నందుకు అతను ఏమని పిలుస్తున్నాడు దేవుడు? వ్యభిచారి, భ్రష్టుడు అంటున్నాడు. చూడండి, రక్షణ పొందుకుని మనము ఎవరితో సహవాసముగా ఉండటానికి, ఎవరితో సమానముగా ఉండటానికి, ఏ సంఘములో చేర్చబడటానికి మనము బాప్తిస్మము ద్వారా సంఘములో చేర్చబడ్డామో తెలుసా? జ్యేష్ఠుల సంఘములో మనము పాలివారిగా ఉండటానికి పిలువబడ్డాం. అవునే కదండి? యేసుక్రీస్తు ఒక జ్యేష్ఠుడిగా మనందరి కొరకు ప్రాణము పెట్టి ఒక మార్గాన్ని సిద్ధం చేసి ఆయన వెళ్ళిపోతే, ఆయన మార్గములో ఆయన ఏర్పాటు చేసిన జ్యేష్ఠుల సంఘములో మనము కూడా ఒక సభ్యులుగా ఉండటానికి బాప్తిస్మము ద్వారా క్రీస్తు సంఘంలోనికి మనం ఏం చేయబడ్డాం? అడుగు పెట్టాం. అడుగు పెట్టిన తర్వాత ఈ జ్యేష్ఠత్వాన్ని ఎక్కడ పోగొట్టుకుంటున్నామో తెలుసా? ప్రతి ఆదివారమున మనం ఏం చేయాలి? క్రీస్తు రక్తములో మనం ఏం చేయాలి? కడగబడాలి. ప్రతి ఆదివారం ఆ రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొని మనము చేస్తున్న ప్రతి ఒక్క అవిధేయతను మనం దేవునిలో ఉన్నతంగా ఎదగటానికి మరి సాధనముగా ఉన్న క్రీస్తు రక్తమును, ఆయన శరీరాన్ని మనం ఏం చేయాలి? తీసుకోవాలి. ఆయన సహవాసములో మనం ఉండాలి. ఇది ఒక ఆదివారము మన జీవితంలో మిస్ అయిపోతే, ఒక హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్తాడు, చదవవసరం లేదు, 10వ అధ్యాయం 24 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. బుద్ధిపూర్వకముగా చేసిన పాపం అంటాడు. ఏంటయ్యా బుద్ధిపూర్వకముగా అంటే, క్రీస్తు శరీరమును ఆయన రక్తమును తిరస్కరించి కాళ్ళతో తొక్కివేస్తూ ఉన్నాం. అలాంటి వానికి యేసుక్రీస్తు రక్తము కూడా ఏం చేయబడదంట? చేసిన పాపానికి అవిధేయకరంగా ఆదివారాన్ని ధిక్కరించి, సహవాసాన్ని ధిక్కరించి దూరం అయిపోతున్నామే, ఆ యొక్క పాపాన్ని యేసుక్రీస్తు రక్తము కూడా కడగను అంటున్నాడు. అంటే జ్యేష్ఠుల సంఘములో మనం చేర్చబడాలంటే పాపము లేని వారముగా మనం ఉండాలి, అపరాధము లేని వారముగా మనము ఉండాలి. కానీ ఒక్క పూట చూడండి, ఆదివారము ఎన్ని గంటలు ఉంటామండి దేవుని సన్నిధిలో? మనం మా ఉంటే 2-3 గంటలు ఉంటాం, అంతే కదండి? ఆ 2-3 గంటలు దేవుని సంఘంలో ఉండి రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకొని సహవాసములో ఉండి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాట్లాడుకొని పాటుపడవలసిన మనము ఆదివారము అవకాశం ఉంటే వస్తాం, వీలుంటే వస్తాం. ఆ వారం ఏదైనా పెళ్ళి వచ్చింది అనుకోండి, ఏమైపోతాం? ఆదివారాలు చాలా వస్తాయి కనుక ఇంకొక ఆదివారం నేనేం చేసుకుంటాను? హాజరు వేసుకుంటాను. పెళ్ళి పద్దాక రాదు కదా,
ఈరోజు పెళ్లిలో హాజరైపోతాను. పిల్ల బంతి కార్యక్రమాలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, అమ్మ పద్దాక రాదుగా ఫంక్షను, వెళ్ళిపోతాం. ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, చుట్టాలు అయ్యో ఈరోజు నేను ఆదివారాన్ని అని నేను మందిరానికి వెళ్ళిపోతే చుట్టాలు ఏం ఫీల్ అయిపోతారో, మళ్ళీ రారేమో, నా ముఖం చూడరేమో, రేపు రోజు ఎదురు పడితే అమ్మో ఈమె ఇంటికి వెళ్తే ఈమె భక్తిపరురాలంట, ఈమె ప్రార్థనకి వెళ్ళిద్దంట, ఈమె దేవుడు గుడే మాందంట, నా మీద నిందేస్తారు. కాబట్టి ఆదివారం పోతే పోయింది, ఏం చేసుకోవాలి? చుట్టాలను చూసుకోవాలి, చుట్టాలు కొండు పెట్టుకోవాలి, చుట్టాలు మంచి క్షేమాలు కోరుకోవాలి అని ఏది తిరస్కరిస్తున్నామండి? జ్యేష్ఠుల సంఘములోనికి నడిపించే రొట్టె ద్రాక్షారసాన్ని మనం ఏం చేస్తున్నాం? తిరస్కరిస్తున్నాం. ప్రియులారా చూడండి, ఇక్కడ ఏశావు గురించి చెప్తున్నాడు కదా, వాడు ఒక్క పూట కూటి కొరకు ఆశపడి జ్యేష్ఠత్వపు హక్కును ఎవరిస్తారండి? జ్యేష్ఠత్వపు హక్కు మనుషులు ఎవరైనా ఇస్తారా? జ్యేష్ఠుడిగా, ప్రథముడిగా, మరి తల్లిదండ్రులకు ప్రథమ కుమారుడిగా ఎవరు మనుషులు పుట్టిస్తారా? ఎవరివ్వాలి అవకాశం పుట్టడానికి? దేవుడు ఇవ్వాలి. అరే ప్రథమ కుమారుడిగా, జ్యేష్ఠ కుమారుడిగా నీకు అవకాశం ఇస్తున్నా, నీ తల్లిదండ్రుల గర్భాన్ని పుట్టు అని దేవుడు ఇస్తే వచ్చేదే జ్యేష్ఠత్వ హక్కు. కానీ మనకు కూడా పరలోకం చుట్టాలు ఇస్తారా? బంధువులు ఇస్తారా? మన తల్లిదండ్రులు ఇస్తారా? మనుషులు ఎవ్వరు పరలోకపు జీవితాన్ని మనకు ఇవ్వరండి. అది కేవలం దేవుని వలనే దక్కేది. ప్రియులారా చూడండి, ఒకనాడు ఏశావు ఎలాగైతే మరి ఒక శారీరక ఆహారం కొరకు, శరీర ఆశ కొరకు, ఈ లోకపు వాటి కొరకు ఆశపడి దేవుడు ఇచ్చే బహుమానాన్ని కోల్పోయాడో, మనము కూడా ఈరోజు అదే కోవలో ఎంతో మంది కనబడుతున్నాం. ప్రియులారా అవునా కదండి? ఈరోజు ఆదివారాన్ని ఎగ్గొట్టేసి, దేవుని పనిని ఎగ్గొట్టేసి, మరి ఇష్టం వస్తే దేవుని సన్నిధికి వచ్చి, కష్టం వస్తే మానేసేవారు ఎవరి జాబితాలోకి చేరిపోతున్నారు? చూడండి, ఏశావు తమ్ముళ్ళ చెల్లుళ్ళ, అంతే కదండి. ఒక పూట జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నందుకు ఏమంటున్నాడు దేవుడు అతన్ని? వాడు భ్రష్టుడు, వ్యభిచారి అన్నప్పుడు అదే కోవలో నడుస్తున్న, అదే దారిలో అడుగు పెడుతున్న మనము కూడా భ్రష్టులము గాను వ్యభిచారుల జాబితాలోనికి చేరిపోయేవారుగానే కనబడుతున్నారు. ప్రియులారా చూడండి, ఒక పూట జ్యేష్ఠత్వపు హక్కు కొరకు ఇక్కడ ఏశావు ఏం చేస్తున్నాడంటే, జ్యేష్ఠత్వపు హక్కును, దేవుడిచ్చే బహుమానాన్నే విడిచిపెట్టిన ఒక భ్రష్టుడిగా కనబడుతున్నాడు. మరొక సందర్భాన్ని ఏశావు జీవితంలో మనం చూస్తే చూడండి, 27 అధ్యాయం 41, 42, 45 వచనాలు చదవగలిగితే, నేను తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను, మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకొనెను. 45వ వచనం చదువుదాం. 27, 45వ వచనం. నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము, అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించెదను, ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకోలేనంటుంది. చూడండి, ఇక్కడ రిబ్కా ఏశావు విషయంలో కూడా ప్రేమను అనేది చూపిస్తుంది. ప్రేమ లేకపోతే పోతే పోయేళ్ళారా నీ అన్న, నువ్వు ఇక్కడే ఉండని చెప్పింది కదండి. చూడండి, ఇక్కడ ఏశావు మొదటిగా జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు. మరొకటి చూస్తే తన తండ్రి చెప్పిన మాటను ధిక్కరించిన వాడిగా కనబడతాడు. ఎందుకయ్యా అంటే, కనాను స్త్రీలలో వివాహం చేసుకోవద్దని హెచ్చరిస్తాడండి. నిజంగా అబ్రహాము గారు కూడా ఇస్సాకుకు వివాహం చేయాలనుకుని ఎందుకు ఎలియాజరును తన సొంత బంధువుల దగ్గరకు పంపించాడు అంటే, కనానీయులు విగ్రహారాధికులు, కనానీయులు దేవుని మాటను వినని వారు, ధిక్కరించేవారు కనుక వారిలో ఒక స్త్రీ అనేది వద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? నా స్వజనుల దగ్గరకు వెళ్ళాలి, దైవ భయము కలిగిన స్త్రీలను నువ్వు వివాహం చేసుకోవాలని చెప్పినప్పుడు తండ్రి మాటను ధిక్కరించి కనానీయులలో ఒకరిని ఏం చేసుకుంటాడంటే, ఏశావు వివాహం చేసుకుని తన తల్లికి
వేదనను పుట్టిస్తాడు. అంటే చూడండి, తన కుమారుడి విషయంలో కూడా రిబ్కా వచ్చిన కోడలను బట్టి కూడా ఏమైపోతుంది, ఏశావు విషయంలో నలిగిపోయిన స్త్రీగా కనబడుతుంది. చూడండి, ఇక్కడ ఆయన ఏశావు తన తమ్ముడి మీద నాకు పగన బట్టి వారు ఎక్కడ కొట్టుకొని చచ్చిపోతారోనని అక్కడ చెప్తుంది. ఏశావు యాకోబు ఇద్దరు మరణము కాకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళిపో, లాబాను దగ్గరికి వెళ్ళిపో, నీ మామ ఇంటికి వెళ్ళిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నువ్వు ఎక్కడ ఉండాలి, లాబాను దగ్గరే ఉండు అని చెప్తుంది. చూడండి, ఇక్కడ ఏశావు మనస్తత్వం ఎక్కడా కూడా తల్లిదండ్రులకు లోబడినట్లుగా లేదు, దేవుడిచ్చే బహుమానాన్ని ఆశ్రయించినదిగా లేదు, దేవుడిచ్చిన మరి మేలులను పొందుకునే స్వభావం అనేది ఏశావులో ఎక్కడ కూడా కనబడటం లేదు. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వపు హక్కునే పోగొట్టుకున్న తర్వాత ఎన్ని దీవెనలు ఇస్తే ఏం ప్రయోజనం అండి? చూడండి, దేవుని పరలోకపు ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని ఈరోజు చూడండి ఎన్నో సంఘాల విషయాల్లో చూస్తున్నాం. ఈ లోకపు మీరు దేవుని సన్నిధికి వస్తే ఏమొచ్చేస్తేనే హెచ్చరిస్తున్నారు, ఆస్తి వచ్చిద్ది, పొలాలు వస్తాయి, దీవింపబడతారు, పెళ్ళిళ్ళు అవుతాయి, అన్నీ వస్తాయి కానీ పరలోకం రాదు. కానీ ఈరోజు జనం దేనికి ఎగబడుతున్నారంటే ప్రార్థన చేయంగానే పిల్లలు పుట్టాలి, ప్రార్థన చేయంగానే ఉద్యోగం రావాలి, ప్రార్థన చేయంగానే ఏం కావాలి, మేలులు జరగాలి, పరలోక సంగతి నేను చూశానా చచ్చానా అని ఈరోజు మనస్తత్వాలను బట్టి నిజంగా దేనిని మనం ఎంచుకోవాలి, పరలోకాన్నే పొందుకోవాలండి, పరలోకాన్ని ఆశించాలి. ఇక్కడ ఏశావులో ఆ మనస్తత్వము ఆ గుణగణాలు లేవు కాబట్టి దేవుని సంకల్పంలో ఎవరు లేరండి, ఏశావు లేడు. కానీ యాకోబు తల్లిదండ్రుల మాటను గౌరవించిన వాడుగా ఉన్నాడు, తల్లిదండ్రులకు లోబడిన వాడుగా ఉన్నాడు, తల్లి మాటను విని వెళ్ళిపోయాడండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు, లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. నిజంగా దేవుని ఎక్కడ కూడా యాకోబు తన జీవితంలో ఎక్కడ కూడా దేవుడిని విడిచిపెట్టిన వాడిగా లేడు. తల్లి ఎలాగైతే ప్రతి ఒక్క విషయంలో తండ్రి సన్నిధిని ఆశ్రయిస్తుందో అలాగే యాకోబు కూడా తన జీవితంలో ప్రతి చోట తండ్రి దగ్గర మొరపెట్టినట్లే మనకు కనబడుతుంది. ప్రియులారా, చివరికి వృద్ధాప్యంలో కూడా మరి కొద్ది క్షణాలలో కొద్ది నిమిషాలు తన ప్రాణం విడిచిపెడతాడన్న సమయంలో కూడా తన మోకాళ్ళ జీవితాన్ని మోకాళ్ళ అనుభవాన్ని విడిచిపెట్టినట్లు యాకోబు జీవితంలో మనం చూడలేమండి. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం చివరి వచనం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని తన ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. చూడండి, ముసలోళ్ళకి కాళ్ళు వంగుతాయా? కాళ్ళు వంగు కదండి, కాళ్ళు వంగు. కానీ మరికొద్ది క్షణాల్లో చచ్చిపోయే యాకోబండి చూడండి, ఇంకా చనిపోతున్నాను, తన కొడుకులకి తన కుమారులకి అన్ని తెలియజేశాడు. మరి నేను నా స్వజనుల యొద్దకు వెళ్ళిపోతున్నానని ముందే తన కొడుకులకి చెప్పి అంతా చెప్పి చాలించిన తర్వాత అతి కష్టము మీద తన కాళ్ళని ఏం చేసుకున్నాడండి, దగ్గరకు తెచ్చుకొని మోకరించినట్లు. నిజంగా చివరి క్షణాలలో కూడా దేవుని దగ్గర అనుబంధాన్ని విడిచిపెట్టలేదు యాకోబండి. దేవుని దగ్గర మోకరించే స్థితిని విడిచిపెట్టలేదు. ఈరోజు చూడండి, మోకాళ్ళ జీవితం అనేది మనలో కనబడుతుందా? మిగిలిన టైంలో ప్రార్థన చేయకపోతే పోనీ, మిగిలిన టైంలో విధేయత చూపించకపోతే పోనివ్వండి, చివరికి రొట్టె ద్రాక్షారసం మన దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఒకటి కాలు మీద కాలు వేసుకొని ఊపుకుండా తీసుకుంటాం. ఒకడు ఎలా ఉంటాడు తెలుసా, ఇవ్వు తింటా. నిజంగా ఆ రొట్టె విలువ, ఆ యొక్క ప్రార్థన విలువ, ఆ యొక్క యేసుక్రీస్తు మన కొరకు చిందించిన రక్తము విలువ, శరీరపు విలువ ఎంతమందికి అర్థమవుతుందండి? నిజంగా ఆ విలువ అనేది తెలియక ఆ రొట్టె ద్రాక్షారసం అంటే ఏదోలే తినాలి ఆచారంగా తిని వెళ్ళిపోతున్నారే తప్ప విధేయత అనేది ఈరోజు సంఘాల్లో కనబడటం లేదు. ప్రియులారా, నిజంగా యాకోబు జీవితంలో చూస్తే ముదిమి స్థితిలో కూడా మరి కొద్ది క్షణాలలో తన ప్రాణము విడిచేటప్పుడు కూడా దేవుని దగ్గర విధేయతను కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఆ విధేయతను దేవుడు చూస్తున్నాడు. చూడండి, 50 అధ్యాయానికి వచ్చేసరికి మరొక మాట ఉంటుంది. యాకోబు తన జీవితంలో శ్రేష్టమైన మాట, యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొని. నిజంగా మిగిలిన కుమారులు ఎంతమంది ఉన్నారు యాకోబు విషయంలో?
12 మంది కుమారులకి యోసేపు ఒక్కడు మాత్రమే ఏడ్చినట్లు కనబడుతుంది. నిజంగా యోసేపు తన జీవితంలో అంటాడు కదా, పొతిఫరు భార్య తనను పాపానికి లాక్కుపోతున్నప్పుడు కూడా ఏమంటాడు తెలుసా, నేను ఈ దుష్కార్యము చేసి దేవుని ఎదుట నేనెందుకు విరోధిని కావాలి అంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని భయం విడిచిపెట్టని వాడిగా ఉన్నాడు. తల్లిదండ్రులు ఉన్నారు యోసేపు పక్కన? ఎవ్వరు లేరు. కానీ ఎలాగొచ్చింది యోసేపుకు ఆ యొక్క అనుభవం? ఎలాగ వచ్చింది యోసేపుల దైవ భయము అంటేదే యాకోబు తన కుమారులను అంత భక్తి జీవితంలో పెంచాడు. ప్రియులారా, అయ్యో తండ్రి, నువ్వు చనిపోతున్నావు కదా, నాకు ఎవరు ఇక దేవుని మాటలో నన్ను పెంచుతారు, ఎవరు దేవుని యొక్క మంచి లక్షణాలతో నన్ను పెంచుతారు, ఎవరు దేవుని గురించిన మంచి సలహాలు నాకు ఇచ్చేవాళ్ళు ఎవరయ్యా అని ఏడుస్తున్నాడు అండి అక్కడ యోసేపు. నిజంగా యోసేపు మరి యాకోబు చనిపోయిన తర్వాత యాకోబు గురించి ఎవరు ప్రలాపించినట్లు మనం ఒక 3వ వచనంలో చూస్తామంటే, చూడండి 50 అధ్యాయం 3వ వచనం. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. చూడండి, యాకోబు ఎక్కడున్నాడు? తన స్వజనుల మధ్యలో ఉన్నాడా? లేడండి. ఐగుప్తు దేశంలో బానిసలుగా మరి వారి ఆహారం కొరకు వెళ్ళి అక్కడ వారు విస్తరించిన తర్వాత అక్కడ ప్రాణము పోగొట్టుకున్న యాకోబు విషయంలో ఎవరు ప్రలాపిస్తున్నారు? ఇశ్రాయేలుకు దుఃఖ దినములు ఎన్నో తెలుసా? 40 దినాలు. కానీ ఇక యాకోబు విషయం ఇశ్రాయేలులు ఏడిస్తారు, ఇశ్రాయేలు దుఃఖపడుతున్నారంటే అందులో చెప్పుకోవాల్సిన విషయం లేదు. కానీ పొరుగు దేశంలో పరాయి వారు, నిజంగా ఎవరైనా చనిపోయారు అనుకోండి, మన ఇంట్లో చనిపోయినప్పుడు ఎన్ని రోజులు ఓదారుస్తారండి? బాధలో ఉన్న వాళ్ళని, కష్టంలో ఉన్న వాళ్ళని ఎన్ని రోజులు ఓదారుస్తారు? 1 రోజు, 2 రోజులు, లేకపోతే 1 వారం రోజులు ఓదారుస్తారు, మన కొరకు దిగులు పడతారు. కానీ ఇక్కడ ఒక మరి పరాయి దేశస్థుడు, మన దేశం కాదు, మన స్వజనుడు కాదు, మన మనిషి కాదు, మన యొక్క మరి మన దేశస్థుడు కాని వాని కొరకు మనం ఎన్ని రోజులు ఏడుస్తాం? మన దగ్గరికి ఎవరైనా పొరుగురు నుంచి వచ్చారు, మన మధ్యలో మంచిగా మనతో కలిసిపోయి ఉన్నారు. ఒకరోజు అనుకోకుండా విషాదం అనేది వారి కుటుంబంలో ఏర్పడినప్పుడు ఎన్ని రోజులు వెళ్ళి వారి కొరకు దుఃఖపడతాం? ఎన్ని రోజులు వారిని ఓదారుస్తాం? చనిపోయిన రోజు 1 రోజు వెళ్ళి కనబడతాం, మరొక రోజు కార్యక్రమం రోజు కనబడతాం, ఏదో కనబడితే పలకరిస్తాం, అంతే కదండి. కానీ ఇక్కడ యాకోబు కొరకు ఐగుప్తీయులు ఎన్ని రోజులు ఏడుస్తున్నారంట? 70 రోజులు అతని కొరకు ఏడుస్తున్నారు. అంటే యాకోబు వారికి ఎలా దేవుని గురించి చెప్పుంటాడు ఆలోచించండి ప్రియులారా. యాకోబు వారి ఎదుట ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటాడు అంటే, యాకోబు జీవితంలో ఎక్కడ కూడా దేవునికి అవిధేయకరమైన, దేవుని మాటకు భిన్నమైన పరిస్థితి అనేది దేవునిలో కనబడలేదు. కాబట్టే యాకోబుని రిబ్కా ప్రేమించినదిగా ఉంది. అంటే దేవునితో సంబంధాన్ని పెంచుకున్నాడు నా కుమారుడు, దేవుని కొరకు బ్రతుకుతున్నాడు, దేవుని పనిలో ఉన్నాడు, దేవుని ఆలోచనను నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి నేను ఎలాగైతే దేవునితో అనుబంధాన్ని కలిగి ఉన్నాడో అదే అనుబంధాన్ని నా కుమారుడు కూడా కలిగి ఉన్నాడు. కనుక అట్టి కుమారుడితో ఏం పెంచుకుంది రిబ్కా? అనుబంధాన్ని పెంచుకుంది. ఎందుకు ఏశావు ద్వేషింపబడ్డాడు అంటే, దేవుని మాటని వినని వాడిగా, దేవుని మాటను, దేవుని సంకల్పాన్ని నెరవేర్చని వాడుగా ఉన్నాడు. కాబట్టి ఏశావును ప్రేమించలేదని లేదండి, ఏశావును ప్రేమించింది కాబట్టే, ఏశావు పట్ల దయ ఉంది కాబట్టే ఇద్దరిని ఒకరోజే పోగొట్టుకోలేనంటుంది ప్రియులారా. కానీ ఎక్కువగా ఎవరిని ప్రేమించింది? యాకోబును ప్రేమించింది. ఆమె ఎందును బట్టి యాకోబుని ప్రేమించింది? ఎందుకు మరి ఏశావుకి వెళ్ళాల్సిన ఆశీర్వాదాలు యాకోబుకు వచ్చేటట్లు చేసిందంటే, దేవుడు తనతో చెప్పిన మాటను నెరవేర్చటానికి. ప్రజలలో నేను చెడ్డదాన్ని అయిపోయిన బాధ లేదు, ప్రజలలో నాకు నిందొచ్చిన బాధ లేదు, ఎవరు ఏమనుకున్నా సరే ఏశావు దాసుడిగానే మిగిలిపోవాలి. ఎందుకంటే అతని మనస్తత్వము
మంచిది కాదు. కాబట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకునేవాడుగా, తిరస్కరించేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవునిని ప్రేమించే యాకోబుని నేను కూడా ప్రేమించాలని రిబ్కా ఏం చేసిందంటే యాకోబుని ఎక్కువగా ప్రేమించినదిగా, యాకోబును కాపాడే ప్రయత్నం అనేది మరి రిబ్కా తన జీవితంలో చేసిన స్త్రీగా కనబడుతుంది. పిల్లలు చూద్దాం, చూడండి రోమపత్రిక చివరికి మాటను చదువుకొని ముగించుకుందాం. మనం చదువుకున్నట్లే రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. చదవమ్మ. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, క్షమించండి, 9వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? దేవుడు అన్యాయము చేసేవాడు కాదు ప్రియులారా. దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టే దేవుని మాటను నెరవేర్చడానికి రిబ్కా యాకోబుని ఎక్కువగా ప్రేమించిన ఒక నీతిమంతురాలుగా మనకు కనబడుతుంది. కాబట్టి దేవునిలోకి వస్తున్న మనం దేవుని మాటను మరి వింటూ అనుక్షణం దేవుని మాటల చేత హెచ్చరింపబడుతున్న మనము దేవుని మాటను ఎంతవరకు విధేయులగే వారముగా ఉన్నాం. ఒకనాడు ఏశావు వలె ఎన్నిసార్లు దేవుని మాటలు వస్తున్నా మరి దేవుడిచ్చే జ్యేష్ఠత్వ హక్కును తిరస్కరించే వారముగా, మరి దేవుని యొక్క జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టుకోవటానికి ఈ లోకపు ఆశల కొరకు, ఈ లోకపు మనుషుల కొరకు దేవుని మాటను ధిక్కరించే వారముగా మనము ఉన్నట్లయితే ఏశావుని ఎలాగైతే భ్రష్టుడైపోయాడో, ఎలాగైతే దేవుని దృష్టిలో ఒకనాడు వ్యభిచారిగా మిగిలిపోయాడో, మనము కూడా దేవుని మాటను పాటించకుండా ధిక్కరించే వారముగా ఉంటే మనము కూడా అదే జాబితాలోనికి మనము వెళ్ళిపోతాం ప్రియులారా. కాబట్టి ఒకనాడు రిబ్కా మనకు నేర్పించేది ఏంటంటే ప్రతి సమస్యను కూడా తండ్రితో మొరపెట్టుకునే అనుభవాన్ని నేర్పిస్తుంది. మనుషుల దగ్గరికి వెళితే మనకు న్యాయం జరగదండి. మనుషులతో మన బాధలను చెప్పుకుంటే మనము నలుగురు దృష్టిలో అలుసైపోతాం, పలచబడిపోతాం. కొన్ని రోజులకు వాళ్ళు ఎలా చూస్తారంటే మన యొక్క బలహీనతలను ఎత్తి చూపించి మనలనే అవమానకరంగా మాట్లాడతారు. కానీ అదే సమస్యను దేవుని దగ్గరకు మనం తీసుకెళ్తే ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి మనం ఏం చేయగలుగుతాం? ఫలితాన్ని పొందుకోగలుగుతాం. అలాగే మనం ఎక్కువగా దేవునితో అనుబంధాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని దగ్గర మనం మన యొక్క భవిష్యత్తును గురించి మనం ఆలోచన కలిగి ఉంటాం. ప్రతి ఒక్క సమస్యలో నుంచి విడుదల కలిగే మార్గాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకునే స్త్రీలముగా ఉంటాం ప్రియులారా. నిజంగా మనము కాబట్టి మనము ఎక్కువగా ఎవరితో అనుబంధాన్ని కలిగి ఉండాలంటే, ఎవరు ఎక్కువగా దేవుని పనిలో ఉంటున్నారో, ఎక్కువగా ఎవరు దేవుని సహవాసంలో ఉంటున్నారో, దేవుని పనిలో ఎవరు మరి ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా దేవుని సంఘాన్ని విడిచిపెట్టకుండా, దేవుని దాసులను విడిచిపెట్టకుండా దేవుని మాటలకు కట్టుబడి జీవించుతున్నారు, వారితోనే మన బంధాన్ని పెంచుకునేటట్లు ఉండాలి తప్ప ఈ లోకంలో ఆశలు చూపించి ఈ లోకంలో ఉన్న అవసరాలు తీర్చే వారి దగ్గరికి వెళ్ళిపోయి ఆత్మీయ జీవితంలో మరి మేలును కోల్పోయేవారిగా ఉండకూడదని మరి రిబ్కా జీవితంలో ఆమె నేర్పుతున్న గొప్ప పాఠాన్ని నేర్చుకుంటూ మనము కూడా దేవుని యొక్క మరి ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా దేవుని సంఘాన్ని విడిచిపెట్టకుండా, సహవాసాన్ని విడిచిపెట్టకుండా దేవునిలో ఉన్నతంగా ఉంటారని ఆశిస్తూ మరి నా మాటలను ముగిస్తున్నాను ప్రియులారా. మరి దైవదాసులకి సమయాన్ని ఇస్తున్నాను. మంచిది ప్రియమైన దేవుని వల్లరా. మరి కుటుంబంలో ఒక స్త్రీగా, సమాజంలో ఒక స్త్రీగా ఎలా ఉండాలో ఎన్నో మెలకువలు రిబ్కా గారి జీవితం ద్వారా దేవుని సంకల్పం ఎలా నెరవేరాలో వాటన్నిటిని కూడా దైవ గ్రంథంలో నుంచి వివరంగా క్లుప్తంగా మనందరికీ తెలియజేసినటువంటి
దైవజనులకు ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి అభినందించవలసిందిగా కోరుచున్నాం. ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని వల్లరా, మరి అక్కగారు చెప్పినట్లుగా చాలామంది ఎలా ఉంటారంటే, ఆ అమ్మకి చెబితే ఏమైనా సలహా చెప్పిద్దేమో, ఈ అమ్మకి చెబితే ఏమైనా సలహా చెప్పిద్దేమో. చాలామంది చెప్తుంటారు కదా, పెళ్ళి అయినప్పుడే ఇప్పుడే నీ భర్తనే ఏడ కట్టేయాలా, కొంగును కట్టేసుకోవాలని. ఏమనుకుంటున్నావా, లేకుంటే మేక అనుకుంటున్నావా కట్టేసుకోవటానికి? వాళ్ళు చెప్పే మాటలన్నీ కరెక్ట్ కాదయ్యి, లోకం అది. ఇప్పుడే కొంగును కట్టేసుకోవాలమ్మో, ఇంక తర్వాత మరలా గడుమీరితే కుదరదు. అక్క చెప్పినట్లుగా ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య ఉండేది బంధం, మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి మాట కూడా పక్కవారికి తెలియకూడదు. ఆ అమ్మకి చెబితే ఏమైనా చెప్పిద్దేమో, ఈ అమ్మకి చెబితే ఏమైనా చెప్పిద్దేమో, స్నేహితులకు చెప్తే ఏమైనా చెప్తారేమో, తల్లిదండ్రులకు చెప్తే ఏమైనా చెప్తారేమో. ఇప్పుడున్న దౌర్భాగ్యం ఏంటంటే, ఈ మొబైల్ ఒకటి వచ్చిన తర్వాత కూతురికి పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించిన తర్వాత అక్కడ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, వాటిని బట్టి నడుచుకోవాలి. అక్కడ ఉన్న పరిస్థితికి నువ్వు అనుగుణంగా నడుచుకోమని చెప్పాలా. అట్లా కాదు, ఇక్కడి నుంచి అమ్మ ఫోన్తో కుటుంబాన్ని నడిపిస్తుంది, కూతురు కుటుంబాన్ని ఏమ నడిపించాలి. తప్పు కదా. అలా ఉండబట్టి ఈరోజు చాలా కుటుంబాలు కూలిపోతున్నాయి. ఎవరికి చెప్పినా నీ మొర, నీ బాధ తీరదు. చెబితే నీ భర్తకు చెప్పు, దేవునికి చెప్పు. దేవునికి చెప్పాలి, నీ భర్తకు చెప్పాలి. పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, వెనకింటి వాళ్ళకి, ఫ్రెండ్లకి ఫోన్లు చేసి ఇలా చెబితే సమస్యను ఎక్కువ చేస్తారే కానీ తక్కువ చేయరు. మీ రెండు చెవులు తప్పనిచ్చి మూడో చెవిలో పడింది అంటే నీ కుటుంబానికి ఎడబాటుకి ప్రారంభం పెట్టు అక్కడే పడింది, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. కనుక దయచేసి దేవుడు చెప్పిన మాటలను అనుసరించి, దైవజనుల మాటలు అనుసరించి మనమందరం కూడా దేవుని సన్నిధిలో భయం కలిగి, భక్తి కలిగి కుటుంబాలని కట్టుకుంటూ ముందుకు కొనసాగాలని కోరుకుంటూ, మరింత మంచి విలువైన మాటలు అందించినటువంటి దైవజనురాలకి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరొకసారి ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమం మధ్యాహ్నానికి భోజనం టైం కనుక భోజనం చేసిన తర్వాత మిగిలిన పాఠాన్ని మనం విందాం. రెండవ పాఠం ఏంటి? దేవుని మనసును గెలిచారా, దోచుకున్నారా? ఆ పాఠం వింటే అర్థమవుతుంది. దేవుడు నీ మనసులో ఉన్నాడో లేదో, ఆయన నీ కోసం ఆలోచిస్తాడో ఆలోచించడో తెలిసిపోతుంది. కనుక త్వరగా భోజనం చేసుకొని మరలా 1:30 అయింది, 2:15 కల్లా వచ్చేసేయండి, 3/4 గంట. అందరూ కూడా భోజనం చేసిన తర్వాత మరలా వాక్యాన్ని విందాం, ప్రార్థన చేసుకుందాం. మహోపకారివైన కన్న తండ్రి, ఇప్పటి వరకు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు అందించబడిన మాటలు తండ్రి మా జీవితాలకు, మా కుటుంబాలకు ఎంతో అవసరమైనవి. భక్తుల జీవితాలను చూపిస్తూ మీ మాటలను వినగలిగే భాగ్యాన్ని, అవకాశాన్ని ఇచ్చారు. ప్రకటించిన మీ కుమార్తెకును మంచి వివేచన జ్ఞానమును ప్రసాదించి ఇంకా అనేక ప్రాంతాల్లో ఇలాంటి విలువైన శ్రేష్టమైన మాటలు అందించుటకు మీ సంపూర్ణ సహాయ సహకారాలు అందించండి. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని జరిగించిన విధానమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందున్న కార్యక్రమం కూడా మీ నామానికి మహిమకరముగా జరుగునట్లుగా సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. భోజనం చేసుకొని మరలా అందరం కలుసుకుందాం. మెట్ల మీద చిన్నగా వెళ్ళండి, త్రోసుకోవద్దు. ముసలి వాళ్ళకు ముందు అవకాశం ఇవ్వండి, వృద్ధులకు, పిల్లలకు అవకాశం ఇవ్వండి. యవనస్తులు కొంచెం లేటుగా భోజనం చేయండి. మంచిది.